మనకి కోర్సు అంటే కోర్స్‌కి జాయిన్ అయ్యామండి. కాకపోతే కాల్స్ రాలేదు అంటే ఒక 2 మంత్స్, ఒక మంత్ ఎక్కువ కాల్స్ ఉంటాయి. ఒక మంత్ కొద్దిగా తక్కువ కాల్స్ ఉంటాయి. సో, ఓపికగా ఉండి ట్రై చేసుకుంటే మాత్రం 100% జాబ్ అయితే దొరుకుతుందండి. ఫ్యాకల్టీ చెప్పేది చెప్పినట్టుగా ప్రాక్టీస్ చేసుకుంటే మీకు 2 ½ ఇయర్స్, 2, 3 ఇయర్స్ చెప్పేది చెప్పినట్టుగా. లేదు మీరు కొద్దిగా ఎఫర్ట్స్ పెట్టుకుంటే దీని మీద 4-5 ఇయర్స్ పెట్టొచ్చు. ఇందులో కోడింగ్ అనేది చాలా తక్కువ కోడింగ్ ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు మీరు ఏదైనా ఒక అప్లికేషన్‌ని మీరు డెవలప్ చేయాలనుకోండి. జావా లేకపోతే డాట్‌నెట్ వీటితోటి పైథాన్ తోటి చేయాలంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా కోడింగ్ నాలెడ్జ్ కావాలి. అదే మీరు ఏపీఎన్ అలాంటి టూల్స్‌తో అయితే మనకి 80% కోడింగ్ అవసరం లేదు. ఓకే. 20% అది కూడా ఏంటంటే చాలా సింపుల్‌గా ఉంటుంది. ఈ కోపైలట్ వీటిని ఎలా యూజ్ చేసుకోవాలి, కోడ్‌ని ఎలా జనరేట్ చేసుకోవాలి అనేది చూపిస్తారు ఫ్యాకల్టీ. మీకు ఆ చెప్పింది ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. ఈ కోడింగ్ కూడా 20% ఉంటుంది. అది కూడా ఈజీగానే ఉంటుంది. కొద్దిగా ఎఫర్ట్స్ పెట్టాలి. అంటే ఇప్పుడు ఫర్ లూప్‌లు, ఇఫ్ ఇవి ఉంటాయి కదా! వీటి మీద కొద్దిగా నాలెడ్జ్ అది ఎవరికైనా చాలా సింపుల్‌గా ఉంటుందండి. అది కూడా అర్థం కావట్లేదంటే ఒక 2 డేస్ ప్రాక్టీస్ చేసుకుంటే వచ్చేస్తది. మీకు డైలీ ఆ సెషన్ రికార్డింగ్ పెడతాను కాబట్టి మీరు ఆ సెషన్ రికార్డింగ్ పట్టుకొని ఒకటికి 2 సార్లు వింటే మీకు 100% నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకుంటారండి. ఇది ప్రతిరోజు ఆ రికార్డింగ్ పంపిస్తాను. వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. అందులో మీరు జాయిన్ అయ్యి అదే వాట్సాప్ గ్రూప్‌లో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏ డౌట్ వచ్చినా అడిగితే చెప్తా ఉంటారు. మీకు అకౌంట్ ఎలా తీసుకోవాలి ఇవన్నీ కూడా ఈ ట్రైనింగ్‌లో చెప్తారు ఫ్యాకల్టీ. ఏమన్నా ఇన్‌స్టిట్యూట్ తరపు నుంచి క్వరీస్ ఉంటే అడగండి సార్. ఆఫ్‌లైన్ అవైలబుల్ ఉంటుందండి. సార్ ఆఫ్‌లైన్ అవైలబిలిటీ అంటే వీళ్ళు ఒక్క నిమిషం. సార్ జాయిన్ అయ్యారా? ఓకే. సో, ఆఫ్‌లైన్ అంటే ఏంటంటే సార్ ఇప్పుడు ఆహ్, ఫ్యాకల్టీ కొద్దిగా ఒక 5 కిలోమీటర్స్ 5 కాదు 10 కిలోమీటర్స్ దూరంలో ఉంటారు మన ఇన్‌స్టిట్యూట్‌కి. సో, డైలీ వచ్చి కూర్చున్న క్లాస్ చెప్పేసి వెళ్ళిపోతారు గానీ, మన ఇన్‌స్టిట్యూట్‌లో కూర్చొని మీరు ప్రాక్టీస్ చేసుకునేటప్పుడైతే అవైలబిలిటీ ఉండరండి ఫ్యాకల్టీ. ఓకే. సో, ఆయన క్లాస్ చెప్పి వెళ్ళిపోతారు అంతే. మీకు ఒక సాటర్‌డే, సండే ఫ్యాకల్టీని రమ్మంటే వస్తారు. మీరు ఆ సాటర్‌డే కూర్చొని ఫ్యాకల్టీతో డిస్కస్ చేయాలంటే చేయొచ్చు. అంతే తప్పించి ప్రతిరోజు ఫ్యాకల్టీ అవైలబిలిటీ అయితే ఉండరు. లేదు మీకు ఇంట్లో కుదరటం లేదండి మేము ఇన్‌స్టిట్యూట్‌కొచ్చి ప్రాక్టీస్ చేసుకొని వింటాము అంటే మన ఇన్‌స్టిట్యూట్ వచ్చి జేఎన్‌టీయూ దగ్గర ఉంటుంది. మీరు డైలీ పొద్దున్నే 8 కాడ నుంచి ఈవినింగ్ 8 వరకు ఉంటుంది ఇన్‌స్టిట్యూట్. మీరొచ్చి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. లేదు లైవ్ సెషన్ క్లాస్‌లోనే విందామంటే 8-9 కూడా ఇన్‌స్టిట్యూట్‌లో కూర్చొని వినొచ్చు. అది. ఇది మీకు ఒక ఫ్రైడే, సాటర్‌డే ఫ్యాకల్టీ ఫ్రీగా ఉన్నప్పుడు వీక్‌లీ వన్సారి ట్వైస్ రమ్మంటే వస్తారండి. కాకపోతే వాళ్ళ వర్కింగ్ పర్సన్స్ వాళ్ళకి ఫ్యామిలీస్ వల్ల వాళ్ళు రాలేరు. అందులోకి రెండోదేంటంటే అంటే రేర్‌గా వస్తారు నాకు క్లాస్ రూమ్ ట్రైనింగ్. కొన్ని క్లాస్ రూమ్ ట్రైనింగ్‌కి ఒక 10, 15 మంది వస్తున్నారంటే నేను ఫ్యాకల్టీని రమ్మని అడగొచ్చు. కాకపోతే అందరూ బెంగుళూరు నుంచి కొంతమంది ఇలా అటెండ్ అవుతా ఉంటారనమాట. మాక్సిమం క్లాస్ రూము ఉండదండి. మీరు లేదు నాకు సాటర్‌డే ఫ్యాకల్టీతో మాట్లాడతానంటే ఫ్యాకల్టీ వస్తారు. ఒక గంటొచ్చి 1 అవర్, 2 అవర్స్ కూర్చొని మీతోటి వెళ్తారు. మీరు రావాలనుకుంటే రావచ్చు. కాపోతే ఈ ఇదే అండి. ఇంతే. ఇంకా మీకు ఇంకా ఏమైనా క్వెరీస్ ఉన్నాయండి? ప్రాజెక్ట్స్ ఏం చేయిస్తారు? ఫీజు ఎంత సార్? డొమైన్. ఫీజు, ఫీజొచ్చి 16,000 అండి. మీకు పీఓసీస్ ఉంటాయండి. మీకు అంటే ప్రాజెక్ట్స్ అంటే మీకు చెప్తారు. ఏమేమి వర్క్ ఎలా ఉంటుంది ఏంటి అది ఫ్యాకల్టీ డిస్కస్ చేస్తారు. ఫ్యాకల్టీ వస్తారు ఇప్పుడు. ఆయన సిస్టమ్ ఏదో కొద్దిగా స్టక్ అవుతుందంట. అంటే ఆఫీస్ ల్యాప్‌టాప్స్‌లో నుంచి జాయిన్ అవ్వడానికి కుదరదు కదా! పర్సనల్ ల్యాప్‌టాప్స్‌లో నుంచే జాయిన్ అవుతారు ఫ్యాకల్టీ. ఆహ్, అంతేండి. మీకు సినారియోస్ అందుకని నేను కరెక్ట్‌గా చెప్పేదేంటంటే మీకు 2 ½ ఇయర్స్ నాలెడ్జ్ వస్తదని చెప్పేది అందుకే. మీరు రియల్ టైమ్‌లో 2.5 ఏళ్ళు వర్క్ చేస్తే ఏదైతే నాలెడ్జ్ వస్తాదో, ఏదైతే నాలెడ్జ్ మీకుంటుందో, అంతే ఎక్స్‌పీరియన్స్ ఫ్యాకల్టీ మీకు ఇవ్వగలుగుతారు. మీరు గట్టిగా ప్రాక్టీస్ చేసుకోవాలి. అంటే ఫ్యాకల్టీ చెప్పింది ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇంకా దానికి ఇంకా అడిషనల్‌గా యాడ్ చేసుకుంటే అయితే 4 ఇయర్స్, 5 ఇయర్స్ అలా కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడేంటంటే ఇది మీ టైమ్‌ని బట్టి ఉంటుందండి. మీరు ప్రాక్టీస్ చేసే టైము, అర్థం చేసుకునే టైము. సార్ చెప్పండి సార్.
Hello, call is going on. అలా అవ్వట్లేదండి. ఫ్యాకల్టీ జాయిన్ అవుతున్నారు. ఆయన కొద్దిగా వాట్సాప్ జాయినింగ్ చేయండి. సార్ మీ నెంబర్ కనపడట్లేదు సార్. అనిల్ గారు. 9059 868766 అండి. మీకు వాట్సాప్ మీరు నార్మల్ టెక్స్ట్ కూడా షేర్ చేశాను సార్ మీకు. షేర్ చేశాను చూడండి సార్ టెలిగ్రామ్లో కూడా. ఇన్కాగ్నిటో ఉండేలో అవును సార్. మేడం ఏదో డౌట్ అడిగారండి. ఏదో డౌట్ అడిగారండి. ఫ్రెషర్స్ కి అపియన్ లో ఓపెనింగ్స్ ఉంటాయా సార్? ఫ్రెషర్స్ ఉంటాయండి ఓపెనింగ్స్. మెండెక్స్ కానీ ఏపీఎన్కి కానీ మీకు ఫ్రెషర్గా ఓపెనింగ్స్ ఉంటాయి. మీరు మీ రెజ్యూమ్లో ఏపీఎన్ పెట్టుకుని వెళ్తే మీరు ఏం నేర్చుకున్నారు ఇప్పుడు వరకు? సార్ నేను ఏపీఎన్ లోనే 2 years వర్క్ చేశాను సార్ టీసీఎస్ లో. ఫ్రెషర్ అడుగుతున్నారు. అంటే నాకు చెప్తాను. ఫ్రెషర్ గా ఉన్నాయా ఓపెనింగ్స్ లేవా సార్? ఫ్రెషర్ గా ఉంటాయండి ఓపెనింగ్స్. ఫ్రెషర్ గా అయితే ఉంటాయి. ఓకే. యాక్చువల్లీ నేను ట్రై చేస్తున్నాను బట్ మూవ్ ఆన్ అవడానికి మినిమం ఎక్స్పీరియన్స్ 6 years అడుగుతున్నారు. 6+ ఉంటే యాక్సెప్ట్ చేస్తున్నారు. సో అందుకని డౌట్ వచ్చిందండి. ఉంటాయండి ఫ్రెషర్ గా మీకు. ఎందుకంటే నా స్టూడెంట్స్ ఫ్రెషర్ గా, కాకపోతే ఎక్కువ మంది నేర్చుకోరు ఈ కోర్స్ ని. ఫ్రెషర్స్ అందుకని నేను 3 years మినిమం 4 years అలా పెట్టుకోమని చెప్తాను ప్రాక్టీస్ చేసి. ఫ్రెషర్ గా అంటే వాళ్ళకి నౌకరీ మాస్టర్ లో పడవు, కానీ వాళ్ళకి పర్సనల్ గా కాల్స్ వస్తాయి. నౌకరీలో వాళ్ళ రెజ్యూమ్ అప్డేట్ చేసుకుంటారు కదా, వాళ్ళకి పర్సనల్ గా కాల్స్ వస్తాయి. కాకపోతే ప్యాకేజీలు తక్కువ ఉంటాయి, ఎందుకంటే స్టార్ట్అప్స్ అడుగుతూ ఉంటాయి మాక్సిమం. ఎంఎన్సీల కన్నా స్టార్ట్అప్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సార్ అనిల్ గారు. హలో, అదే సార్ నేను వినిపిస్తుంది సార్. ఓకే, సో మీరు ఏ టెక్నాలజీ మీద చెక్ చేస్తారండి? అర్థం కాదు సార్. అంటే ఇంకొక ఒక లేడీ 6 years ఎక్స్పీరియన్స్ ఉందని సార్. కాల్స్ రావట్లేదు అంటే మినిమం 5 years అడుగుతున్నారు అంటున్నారు అన్నమాట. అదే 2 years కొద్దిగా తక్కువ ఉంటాయి. ఓపిక్ గా అంటే ఎక్స్పెక్టేషన్స్ హెవీగా ఉంటాయండి. ఓపిక కాల్స్ వచ్చేస్తాయి అది ఇది అనుకుంటారు. మెల్లగా ఓపిక్ గా ట్రై చేయాలి అంతే. 2+ కి తక్కువ ఓపెనింగ్స్ పడతాయి. కాకపోతే ఏంటంటే మీ రెజ్యూమ్ చూసుకుని మీకు కాల్ చేస్తారు వాళ్ళు. నౌకరీలో అప్లోడ్ చేస్తారు. ఓకే. అంటే అపియన్ లో నేను సర్టిఫికేషన్స్ కూడా కంప్లీట్ చేశాను. 2023లో నేను లెఫ్ట్ అయ్యాను టీసీఎస్ నుంచి. ఆఫ్టర్ దట్ నేను అప్పటి నుంచి ట్రై చేస్తున్నాను. యాజ్ అ ఫ్రెషర్ గా పెట్టున్నాను. తర్వాత అపియన్ సర్టిఫికేషన్స్ ఉన్నాయి కదా, 2 years ఎక్స్పీరియన్స్ ఉంది కదా పెట్టినాను. బట్ ఒక్క కాల్ కూడా నేను రిసీవ్ చేసుకోలేదు సార్. మెయిల్స్ అయితే వస్తున్నాయి బట్ 6+ ఎక్స్పీరియన్స్ మ్యాండేటరీ అని వస్తున్నాయి. సో అది డౌట్ వచ్చి అడిగాను సార్ అంతే.
సో అది లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్స్ వరకు 6 ఇయర్స్ అడుగుతున్నారండి కావనంటారు. ఓకే. సో ప్రజెంట్ ఏంటంటే ఈ ఏప్రిల్ తర్వాత నుంచి మనకి ఆపర్చునిటీస్ వస్తుంటాయి. సో మనకి డిసెంబర్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ టైంలో హెవీ ఎక్స్పీరియన్స్ అడుగుతారు. ఇది 3+, 4+, 5+, 6+ అంటే అడుగుతారు. సో ఇప్పటి నుంచి మళ్ళీ 2+ కూడా అడుగుతారు. ఓకే. సో మీరు ఫ్రెషర్గా చేస్తున్నారు కానీ పెడుతున్నారు కానీ రెజ్యూమ్ అక్కడ మీరు సర్టిఫికేషన్స్ చేశారన్నారు. ఏ లెవెల్ ఆఫ్ సర్టిఫికేషన్ చేశారండి మీరు? హలో. సార్ నేను L1, L2 చేస్తున్నాను సార్. L2 అండ్ certification APN తెచ్చారు అంటే డెవలపర్ది కూడా కంప్లీట్ అయిపోయింది నాది. కరెక్టే, కానీ అండ్ L2 సపోర్ట్ లో certification అంటే చేశాను యాజ్ యూజువల్. వర్క్ అయితే నేను సపోర్ట్ లోనే చేశాను, డెవలపర్ గా కాకుండా TCS లో సపోర్ట్ రోల్ లోనే చేశాను, L1 లో చేశాను. సో తర్వాత దాని మీద పెట్టినా కానీ నాకు కాల్స్ అయితే రాలేదు సార్. నాకు మెయిన్ ఆ డౌట్ ఉంది, అందుకే ఈ రోజు కాల్ లో జాయిన్ అయ్యాను. ఇది మీరు L2 సర్టిఫికేషన్ పెట్టారంటే మినిమం 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. మీరు L2 సర్టిఫికేషన్ చేశామన్నారు, మరి ఫ్రెషర్గా పెడుతున్నారు. సో అది తేడా కొడుతుంది. ఓకే. యాక్చువల్లీ నాకు అర్థమైందండి? 2 నెంబర్స్ తో నేను ట్రై చేశాను సార్. నేను 2 నెంబర్స్ తో నౌకరీ క్రియేట్ చేసుకొని నా ఎక్స్పీరియన్స్ పెట్టాను. తర్వాత ఫ్రెషర్ గాను ట్రై చేయమని కొంతమంది సజెషన్ ఇస్తే, సో ఆ సజెషన్ ఇది 2 తీసుకొని చేశాను, కానీ నాకు రాలేదు సార్. కరెక్టే, కానీ బట్ మీరు ప్రెసెంట్ అయితే ఫ్రెషర్ అప్కమింగ్ అయితే కాల్స్ ఉంటాయి అంటారు, అంతేనా? ప్రజెంట్ అయితే ఉన్నాయి. ఇప్పటి వరకు అయితే కాల్స్ లేవు, అప్కమింగ్ లో కాల్స్ అయితే ఉంటాయి, అంతేనా సార్? ఆఫ్టర్ ఏప్రిల్ నుంచి మనకి కాల్స్ వస్తాయి. ఎందుకంటే సార్ ఇది ఫైనాన్షియల్ ఇయర్ ఇండియన్ లో ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్. ఓకే. మార్చ్ ఓకే. ఎండింగ్ అయిపోయినాక బడ్జెట్ అలొకేషన్స్ అనేది ఏప్రిల్లో జరుగుతాయి. ఓకే. ఇప్పటి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతాయి. ఏప్రిల్ ఎండింగ్ తర్వాత నుంచి మనకి జాబ్ ఆపర్చునిటీస్ నాట్ ఫర్ ఓన్లీ ఏపీఎన్ అన్నిటికీ. సో ఇది ప్రాబ్లమాటిక్. ఓకే. సో ఆఫ్టర్ ఏప్రిల్ తర్వాత బడ్జెట్ అలొకేషన్స్ అనేవి జరుగుతాయి కాబట్టి సో హైరింగ్ ప్రాసెస్ అది స్టార్ట్ అవుతాయి. ఏపీఎన్కి అయితే కంటిన్యూషన్ అయితే ఉన్నాయి. మీరు మోస్ట్ ప్రాబ్లీ మీరు చెక్ చేయాల్సింది లింక్డ్ఇన్ చెక్ చేయండి. సో మీకైతే లింక్డ్ఇన్లో కంటిన్యూషన్ ఉంటాయి. హలో. ఓకే ఓకే సార్. ఓకే సార్. మీరు ఎక్కడైనా ఆపర్చునిటీస్ చూడాలంటే ఫస్ట్ లింక్డ్ఇన్, తర్వాత నౌకరీ. లింక్డ్ఇన్ కూడా ట్రై చేస్తున్నాను. సమ్ కంపెనీ డైరెక్ట్ పోర్టల్ లో కూడా నేను అప్లై చేస్తున్నాను. సో తర్వాత నాకు వేరే జాబ్ వచ్చింది బరోడా బ్యాంక్ లో. సో కొద్ది రోజులు ఇన్సూరెన్స్ మేనేజర్ గా చేశాను. సో తర్వాత క్విట్ అవ్వాల్సి వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ నా ఎక్స్పీరియన్స్ ఉంది కదా అని దీని మీదనే APN మీదనే ట్రై చేద్దాము అనుకుంటున్నాను అనమాట. సో ఎలాగో మీకు ఏపీఎన్ మీద సర్టిఫికేషన్స్ ఎన్ని ఉన్నాయి. ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది? 2 years ఉంది సార్. 2 years డెవలప్మెంట్ సపోర్ట్ రోల్? సపోర్ట్ సార్, సపోర్ట్. సపోర్ట్ అంటే ఏ లెవెల్? L1, L2, L3? L1 అవును సార్. L1. అవును సార్. ఓకే. మీరు పెట్టాల్సింది ప్రొడక్షన్ సపోర్ట్ అని పెట్టండి. ప్రొడక్షన్ సపోర్ట్ అని పెడితే అప్పుడు మీకు దానిపైన కూడా ఇప్పుడు ప్రెసెంట్ ప్రొడక్షన్ సైడ్ కూడా సపోర్ట్ రోల్ కూడా జాబ్స్. ఓకే ఓకే. సో మీరు రెజ్యూమ్ తర్వాత చేంజెస్ చేద్దాము. సో ఎందుకంటే సో మీరు సర్టిఫికేషన్స్ పెడుతున్నారు, L2 సర్టిఫికేషన్ పెట్టి మీరు చేస్తున్న అనేది కొద్దిగా అటు ఇటుగా ఉంది, క్వశ్చన్ ఉన్నాయి. సో అన్ని రెజ్యూమ్స్ పెట్టకూడదు. ఫ్రెషర్ గాను మళ్ళీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేషన్స్ L2 అని పెట్టకూడదు. ఏదో ఒకటే ఉండాలి. ఓకే ఓకే. అంటే ప్యారలల్ గా 2 పెట్టినా గానీ రెండిట్లోనూ కాల్స్ నేను రిసీవ్ చేసుకోలేదు అని చెప్తున్నాను. అలా అంటే పెట్టకూడదు. అప్పుడంటే ఓపెనింగ్స్ లేవు. ఫస్ట్ థింగ్ అట్లా పెట్టకూడదు. రెజ్యూమ్స్ 2 ఉన్నాయి అనుకోండి. సో ఇప్పుడు ఒకటే కంపెనీ 2 తీసుకున్నాం అనుకోండి. సో మీ 2 రిజిస్ట్రేషన్ ఒకటే, మీరు ఒకటే నెంబర్ పెట్టారు, ఒకటే ఈమెయిల్ ఐడి. సో 2 ఒక క్లాస్ నెంబర్ అవుతాయి. కాదు మీకు సార్, 2 అక్కడే నెంబర్స్. సెపరేట్ ఇక్కడ సెపరేట్ మెయిల్ నెంబర్స్, సెపరేట్ మెయిల్ ఐడి. ఐడీస్. ఓకే. మెయిల్ ఐడి కూడా బేబీకి సెపరేట్ క్లాస్ సెపరేట్, ఉంది. మొబైల్ నెంబర్ కూడా సెపరేట్. ఓకే. సో మీ రెజ్యూమ్ ఒకసారి చెక్ చేస్తాను, తర్వాత పంపించండి. ఓకే. నేమ్ ఒకటే పెట్టారా?
అంటే ఒక దాంట్లో నా నేమ్ పెట్టి సర్ నేమ్ 1 లెటరే ఇచ్చాను. ఇంకొక దాంట్లో ఫుల్ నేమ్ ఇచ్చాననమాట. ఓకే. కానీ రెజ్యూమ్ కూడా చెక్ చేయాలి. ఫస్ట్ సెకండ్ ఆ! థింగ్ మీరు వెళ్ళి ప్రాపర్ పాటించినప్పుడు సెకండ్ థింగ్ ఏంటంటే రెజ్యూమ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి, సో ఏమేమి ఎక్స్పీరియన్స్ పెట్టారు, ఎలాంటివి పెట్టారు చెక్ చేసుకొని దాన్ని బట్టి ఫాలో చేయాలి. ఓకే. ఓకే. ఓకే సార్. ఓకే సార్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? డ్యూరేషన్ ఎంత సార్? 2 months ఉంటుంది. ఓకే. 35 days ఉంటుంది. అటు ఇటు ఏమైనా హాలిడేస్ మధ్య బ్రేక్స్ పడ్డాయంటే మాత్రం అందుకే 2 months ఉంటుంది. మాక్సిమం 35 days లో అయితే 35 days. ఓకే. ఓకే. సో నా పేరు అనిల్ అండి. సో ఐ హ్యావ్ 11 years of experience in IT. సో ఏపీ మీద 6 years experience. ఓకే. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కదండి, అదర్వైజ్ వీ కెన్ స్టార్ట్ అక్కడ. సార్ Hello? ప్రాజెక్ట్స్ ఏం కవర్ చేస్తారు? మీ వాయిస్ కొద్దిగా లోగా ఉందండి. ప్రాజెక్ట్స్ అంటే ఏ డొమైన్లో చెప్తారు అనేది. మీ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా? ఫస్ట్ ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది? ఓవరాల్ 5 ఉంది. ఓవరాల్ 5. ఏ టెక్నాలజీని వర్క్ చేశారు మీరు? బిజినెస్ అనలిటిక్స్. బిజినెస్ అనలిటిక్స్. సో మీరు ఇనిషియల్గా అయితే 2 years పెట్టచ్చు. 2.5 years ఎక్స్పీరియన్స్ పెట్టి తీసుకోవచ్చు. సో దీనికి ప్రాజెక్ట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము. ఓకే. సో ఆ ప్రాజెక్ట్స్ యాడ్ చేసుకొని మీరు దాన్ని చెప్పుకోవచ్చు. బిజినెస్ అనలిటిక్స్ మీరు బిజినెస్ సో ఏ టెక్నాలజీని వర్క్ చేస్తారు? పవర్ బిఐ, సీక్వెల్. ప్రాజెక్ట్స్ ఎట్లాంటివి ఏంటి సార్? పైగా టెక్నాలజీ ఇప్పుడు ఏపీఎంలో కూడా బిజినెస్ అనలిస్ట్ ఉన్నారు. సో వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటంటే బేసిక్ ఏపీఎన్ ఐడియా ఉంటుంది. సో క్లయింట్ దగ్గర నుంచి రిక్వైర్మెంట్స్ తీసుకొస్తారు. సో ఒక బిఏ ఇంటర్వ్యూ కూడా అటెండ్ అయినా ఐపీఎన్కే. కానీ సో అంటే ఇంటర్నల్గా మాకు అంటే ప్రజెంట్ ఆర్గనైజేషన్లో ఉన్న బూట్ క్యాంప్స్ వీటి జాయిన్ అయ్యా. సో ఐడియా దాని ద్వారా నేను ఒక శాంపిల్ ప్రాజెక్ట్ వర్క్ చేసినట్టు చెప్పినాను. సో వాట్ దే ఆస్క్డ్ అబౌట్ ఈస్ అంటే ఇప్పుడు క్లయింట్ ఎగ్జిస్టింగ్ లెగసీ సిస్టమ్ ఏంటి, మీ యాపీని ఎందుకు వాడారు, అసలు అంటే నేను అసెట్ మేనేజ్మెంట్ యాపీఎన్లో క్రియేట్ చేసామని అసెట్ మేనేజ్మెంట్ ప్రోడక్ట్ అని చెప్పిన. సో వాళ్ళు అంటే అసెట్ ట్యాక్స్ ఏం వాడారు, ఎంతమంది ఎంప్లాయీ కౌంట్, అసలు ముందు వాడుతున్న సిస్టమ్ ఏంటి, ఇట్లా ఇన్ డెప్త్ వెళ్ళేసరికి నాకు టు ద పాయింట్ చెప్పలేకపోయినా అనమాట. సో అంటే బిజినెస్ నాలెడ్జ్ అనేది అంటిల్ అన్లెస్ మనం వర్క్ చేస్తే కానీ తెలియదని దాంతో అర్థమైంది. లైక్ ఫర్ హ్యాపీ యాజ్ వెల్. అంటే నేను శాంపిల్ ప్రాజెక్ట్ ఉంటే ఓకే, బట్ ఎండ్ టు ఎండ్ బిజినెస్ నాలెడ్జ్ కూడా ఉండాలని అర్థమైంది. అందుకని ఒకసారి కనెక్ట్ అవుదాం అనుకున్నా ఈ కాల్. ఓకే. పిఏకి ఎండ్ టు ఎండ్ అవసరం లేదనుకుంటాను నాకు. సో కాకపోతే ఉన్న ఆబ్జెక్ట్స్ ఐడియా ఉందనుకోండి. సో అంటే బిఏ రోల్కి వెళ్ళాలంటే అది అట్లా అడుగుతారని అర్థమైంది. అంటే యాపీఎన్లో కూడా అంటే వాళ్ళు అడుగుతుంది లైక్ అసలు మీరు ఈ సొల్యూషన్ ఎందుకు పెట్టారు, ఈ సొల్యూషన్ ఎందుకు ఇచ్చారు, ఎగ్జిస్టింగ్ లెగసీ సిస్టమ్స్ ఏంటి, అసలు స్టార్టింగ్ ఎట్లా అయ్యింది, సో ఎండ్ టు ఎండ్ ఎక్స్ప్లెయిన్ చేయమంటుంటే అప్పుడు until some point I can answer, but at some point I was like I just told them that I created user stories, I have maintained the product backlog. So but end-to-end solutioning is done by product manager, I said. But they were like, we expect end-to-end business knowledge as well, like they said. ఓకే. సో మీరు బేసిక్గా బిఏ రోల్కి చెక్ చేస్తున్నారు అయితే.
అంటే నాకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఏపీఎన్ బిఏ రోజు వెళ్దాం అనుకున్నాను. నాకు ఇంటర్నల్గా అయితే నాకు అవ్వలేదు విత్ ఇన్ ఆర్గనైజేషన్. సో ఎక్స్టర్నల్గా ట్రై చేద్దామని ట్రై చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ ఇష్యూ ఫేస్ చేస్తాను. అంటే ఐ కెన్ యూస్ దిస్ చాట్ జీపీటీ ఎల్ఎల్ఎమ్స్ వాట్ ఎవర్, బట్ అవి ఇట్లాంటి వాటికి ఆన్సర్ చేయలేవని అర్థమైంది. ఓకే. అది ఏమైనా హెల్ప్ అవుతుంది సార్? ఈ ఈ ఈ కోర్స్ మనకి ఏమైనా హెల్ప్ అవుతుందా సార్ ఇట్లా? యాజ్ ఎ డెవలపర్గా అయితే సో మీకు టెక్నాలజీ చెప్పగలుగుతాం. సో రిక్వైర్మెంట్స్ అంటే ఇది ఇప్పుడు ఏ టెక్నాలజీ వాడుతున్నాము, బ్యాక్ ఎండ్ సిస్టమ్ ఏంటి, సో ఆప్షన్స్ ఏమున్నాయి చెప్పగలుగుతాను అంతవరకు, కానీ యాజ్ ఏ డెవలపర్గా. ఓకే. సో బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే యూజ్ కేసెస్ ఎట్లా ఉంటాయి ఏందని వాటి డిఫైన్ చేయగలుగుతాము, కానీ సో పిఏ రోల్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఐఎమ్ నాట్ షూర్. ఓకే. అంటే ఈవెన్ ఇఫ్ వి అంటే మనం ఇన్ కేస్ డెవలపర్గా వెళ్దాం అనుకున్నాం, వాళ్ళు ఏ ఏ కైండ్ ఆఫ్ డొమైన్లో వర్క్ చేస్తారు, బిఎఫ్ఎస్సి, ఇన్సూరెన్స్ ఇట్లా ఇవి కూడా అడుగుతారని నాకు అనిపిస్తుంది. అందుకని అంటే అడుగుతారు. టెక్నాలజీకి వచ్చినప్పుడు మనం ఏ టైప్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తాము అనేది మనం జస్ట్ ఒక ప్రాజెక్ట్ ఇవ్వగలుగుతాం. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అది ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. వాళ్ళు ఇన్ డీటెయిల్ అడిగినా కానీ ఇప్పుడు ప్రజెంట్ ఇంటిగ్రేషన్స్ పైన ఎక్కువ క్వశ్చన్స్ వేస్తున్నా. తర్వాత వచ్చేసి ఎక్స్ప్రెషన్ రూల్స్, ప్రాసెస్ మోడల్స్. ఓకే. సో యూఐ అనేది కాన్సెప్ట్స్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి లాస్ట్కి వస్తున్నాయి. సో మేజర్గా ఇంటిగ్రేషన్స్ వీటి మీదే ఉంటాయి కాబట్టి సో వాటి గురించి ఎట్లా ఏం చేయాలి, వాటి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి వాటి గురించి చెప్పగలుగుతాను నేను. ఓకే. సో ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి కాబట్టి అవి ప్రొవైడ్ చేస్తాను నేను. ఓకే. ఓకే. సో అలా హెల్ప్ చేయగలుగుతాను, కానీ సో బిఏ సంబంధించి మాత్రం కొన్ని ఇన్ డీటెయిల్గా చెక్ చేసుకోవాలి. యాజ్ ఎ డెవలపర్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్పే ఇన్ఫర్మేషన్ సరిపోతుంది. కోర్స్ యొక్క డీటెయిల్స్ ఇవన్నీ సరిపోతుంది. ఓకే. అంటే ఇప్పుడు 5 years ఉంది కాబట్టి నేను ఒక 2.5 అట్లా పెట్టుకున్నట్టయితే 5 years ఏపీఎన్ పెట్టద్దు. ఎందుకంటే 2.5 year ఎంతవరకే 3 బెటర్ అంటే లిటిల్ బిట్ హెవీ అవుతుంది. 3 yearsకే హెవీ అవుతుంది. మీరు 5 years 6 years బెటర్ అంటే మీకు రోలే వచ్చేసి టీమ్ లీడ్ ఇస్తారు. ఓకే. సో టీమ్ లీడ్ రోల్ అన్నప్పుడు మనకి హెవీ అయిపోతుంది. సో మీరు డెవలపర్గా పోవాలన్నప్పుడు మినిమం 2.5 years. 2020లో అయితే 1.5 year, 2 years వరకు 2.5 వరకు వచ్చింది. సో ఇప్పుడు మినిమం స్టార్టింగ్ 2.5 year, 2 to 2.5 year. ఓకే సార్. సో ఓకే, కోర్స్ మనం డీటెయిల్గా వెళ్దాం. తర్వాత మీ క్వశ్చన్స్ నేను తీసుకుంటాను ఒక్కొక్కరి. ఓకే. సారీ, certifications is mandatory or సర్టిఫికేషన్స్ ఏంటంటే వన్స్ మీరు గెట్ ఇన్ అయిన తర్వాత మీరు తీసుకోవచ్చు. ఓకే. L1 ఉంటే సరిపోద్ది. సో L1 ఇది ఒక్కొక్క సర్టిఫికేషన్ కాస్ట్ $250. 200 చేశారు అనుకుంటాను. సో కంపెనీ ద్వారా ఏంటనుకోండి, పార్ట్నర్ కంపెనీ అయితే మీకు $100 బై డిఫాల్ట్గా రిఫండ్ అవుతాయి. సో ఇంకో $100 పే చేసుకొని మనం ఎగ్జామ్ తీసుకోవాలి. ఓకే. సో L1 సరిపోతుంది. సో L1 చేశానని చెప్పండి. సో వన్స్ గెట్ ఇన్ తర్వాత సో మనం ముందు రోజు తీసుకున్నా కానీ ఎగ్జామ్ ఇచ్చేస్తారు వెంటనే రిజల్ట్. సో దట్ మనం ప్రొవైడ్ చేయొచ్చు. అడిగితే ఎక్స్పైర్ అయిపోయిందని చెప్పండి. ఇది ఎవ్రీ 1 yearకి ఎక్స్పైర్ అయిపోద్ది. సర్టిఫికేషన్ 1 yearకి ఎక్స్పైర్ అయిపోద్ది. సో మనం దానికి వేరే ఆప్షన్స్ అనేవి చెప్తాం తర్వాత. ఓకే. సర్టిఫికేషన్ అయితే మ్యాండేటరీ. మీరు పెగా అని చెప్పండి, లైక్ ఇది పెగాలో ఐ మీన్ ఏదైనా యూజ్ ఆఫ్ ఉంటుందా పెగాలో? ఈ పెగాకి కొన్ని దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఇది మనకి డ్రాగ్ అండ్ డ్రాప్ కాన్సెప్ట్స్ ఉంటాయి. దానిలో పెగాలో అట్లా కాదు. సో దానిలో కొన్ని ప్రిన్సిపల్స్ అవి ఉంటాయని చెప్పి ఎక్కడ విన్నాను నేను. ఆల్రెడీ లేని పెగా మీరు పెగా తెలుసా అయితే? నేను పెగా ఆల్రెడీ నేర్చుకున్నాను. ఐ థింక్ అరౌండ్ 10 years back, 2016. Already set. That's when they're currently working in mobile testing. Okay.
సో పెగా నుంచి మొబైల్ టెస్టింగ్ షిఫ్ట్ అయ్యారా? నేను పెగా నేర్చుకున్నాను, బట్ ఐఎమ్ నాట్ వర్కింగ్ దట్. పెగా జస్ట్ ట్రై చేశాను పెగా మీద. అప్పుడు మీకు పెగా ఉందంటే ఇక్కడ ఏపీఎన్ మంచిదే. 2 మనకి వస్తాయి, మంచిగానే వస్తాయి. ఓకే ఓకే. సో ఎందుకంటే మోస్ట్ ఆఫ్ కొన్ని ప్రాజెక్ట్స్ అన్నిటినీ నాట్ పెగా, సో డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అని ఏపీఎన్లోకి మూవ్ చేస్తున్నారు ఇప్పుడు. సో Okay, ఏపీఎన్ మూవ్ చేస్తున్నప్పుడు మనకి అది యూస్ఫుల్ అవుతుంది. సో మేజర్గా ఏంటంటే ఏపీఎన్లో ఇంటిగ్రేషన్ ఈజీగా అవుతుంది. సెకండ్ థింగ్ వచ్చేసి మనకి ఇది సారీ డ్రాగ్ అండ్ డ్రాప్ కాన్సెప్ట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకి కొద్దిగా ఈజీగా ఉంటుంది. సో మీరు ఒక 10 to 15, 20 క్లాసెస్కి మీకు ఒక చిన్న మినీ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే, వాట్ ఇస్ ద మెయిన్ యూజ్ ఫర్ దిస్ PM లైక్ మొబైల్? ఐ థింక్ నేను విన్నది ఏంటంటే ఆటోమేట్ మొబైల్ అప్లికేషన్ టెస్టింగ్స్కి యూజ్ చేస్తారని విన్నాను. అది కరెక్టేనా? ఏపీఎనా? యా. నో, అప్లికేషన్ బిల్డ్ చేస్తాం మనం. మీకు పెగా ఎట్లా డెవలప్ చేస్తారు, ఇక్కడ ఏపీఎన్లో కూడా అప్లికేషన్స్ బిల్డ్ చేస్తాం. ఓకే ఓకే. బీపీఎం టూల్స్ ఇవి అన్ని. మొబైల్ అది వేరు, ఇది వేరు. కాకపోతే మీకు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు పెగాలో మీరు అప్లికేషన్ డెవలప్ చేశారనుకోండి, మొబైల్ వర్షన్ ఫ్రెండ్లీ కాదు. సో దానికి మళ్ళీ సపరేట్గా కొన్ని చేంజెస్ అయితే చేయాల్సి వస్తుంది. కానీ ఏపీఎల్ అయితే మీకు అది చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. బై డిఫాల్ట్గా మీకు ట్యాబ్లెట్, ఆండ్రాయిడ్ వర్షన్స్, iOS సపోర్ట్ చేస్తుంది. ఓకే ఓకే. సో అందుకని యూజర్ ఫ్రెండ్లీ. మనకు ఒక అప్లికేషన్ ఎక్కడైనా మనం దేనిలోనే యూజ్ చేసుకోవచ్చు. ఏపీఎన్ ఇన్స్టాలేషన్ చేసుకోవాలి మొబైల్ అయితే. సో ఇన్స్టాలేషన్ చేసి లాగిన్ అయ్యి క్రెడెన్షియల్స్తో లాగిన్ అవ్వడమే. ఓకే సార్ శాలరీ రేంజెస్ ఎట్లా ఉంది? ఈ శాలరీ గురించి వస్తే మనకి ప్రీవియస్ ఫస్ట్ థింగ్ ఎక్స్పీరియన్స్ బేసెస్. ఓకే, మీ ప్రీవియస్ ప్యాకేజ్ మీద మనం ప్యాకేజ్ పెంచుకోవచ్చు. ఓకే, సో L2 సర్టిఫికేషన్ ఉందనుకోండి, మోర్ ప్యాకేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మనం ఎక్స్పీరియన్స్ పెట్టే పోతాం. ఇప్పుడు 10 years 10 lakhs ప్యాకేజ్ ఉందనుకోండి, ఈజీగా 15 to 18 దాకా తీసుకోవచ్చు. ఓకే. 2.5 years ఎక్స్పీరియన్స్కి మనం అది తీసుకోవచ్చు. ఓకే. సో ఏదైనా మనం అడిగినప్పుడు సర్టిఫికేషన్ చేశారా లేదా అంటే చేశామని చెప్పాలి. అది అడిగితే చెక్ చేసి పంపిస్తానని చెప్పాలి. సో ఎక్స్పైర్డ్ అయిపోయింది, L1 సర్టిఫికేషన్ ఉంటే అది చూపించి పంపించడం అంతవరకే. సో వన్స్ కంప్లీట్ అయ్యేదాకా మనం చేసామనే చెప్పాలి. ఓకే, లేదనుకోండి ఇప్పుడు మధ్యలో అడిగారు అనుకోండి, ఇవ్వాల్సి వస్తుంది. సో సర్టిఫికేషన్ చేయకపోతే మనకి ఇంటర్వ్యూ కూడా ఇది HR కూడా నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్ళరు. ఓకే, సార్ ఇప్పుడు సర్టిఫికేషన్ చేయాలంటే సార్ అఫీషియల్ మెయిల్ ఐడి కావాలి కదా, లైక్ కంపెనీ డొమైన్ మెయిల్ ఐడి కావాలి కదా? సో మీరు కంపెనీ మెయిల్ ఐడితో ఇనిషియల్గా రాశారనుకోండి, ట్రాన్స్ఫర్ చేస్తాం. ఓకే, లేదా జీమెయిల్తో రాసినా కానీ తర్వాతనే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో వాళ్ళకి ఒక మెయిల్ ఐడి ఉంటుంది. సో ఆ మెయిల్ ఐడికి మెయిల్ పెట్టామనుకోండి, ఆ కంపెనీ నుంచి ఈ కంపెనీకి మెయిల్ ట్రాన్స్ఫర్ చేయండి. ఇది మీ కమ్యూనిటీ ఉంటుంది, ఏపీఎన్ కమ్యూనిటీ. సో ఆ నేమ్ పంపిస్తే వాళ్ళు ఆ కంపెనీ నుంచి ఈ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఓకే, వాళ్ళు కంపల్సరీ అడుగుతారు. వన్స్ మీరు కంపెనీ టు కంపెనీ మూవ్ అయినప్పుడు సర్టిఫికేట్ని ట్రాన్స్ఫర్ చేయండి అని కంపల్సరీ అడుగుతారు. ఓకే, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయి? స్క్రీన్ విజిబిలిటీ ఉందా? హలో, సో ఇనిషియల్గా కోర్స్ కంటెంట్ చూపిస్తాను, తర్వాత మనం సో వీటిలో ఇన్ డీటెయిల్గా వెళ్దాం. ఓకే, రికార్డింగ్ పెట్టారు. సో ఇనిషియల్గా మన ఏపీఎన్ అనేది బీపీఎం కోర్స్. ఓకే, బీపీఎం కోర్స్ కంటెంట్ చూద్దాము. ఓకే, ఫస్ట్ మాడ్యూల్ వచ్చేసి బీపీఎం అంటే తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడక్షన్ టు బీపీఎం. సో బీపీఎం అంటే ఏంది, సో దాంట్లో ఏపీఎన్ అనేది ఏంటి. ఓకే, బీపీఎంలో మనకి నెంబర్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి.
సో పెగా, ఐబిఎం, బీపీఎం, ఏపీఎన్, ఓకే, ఇట్లాంటి నెంబర్ ఆఫ్ టూల్స్ అయితే ఉన్నాయి. సో దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు బీపీఎన్ టూల్ అంటే ఏం తెలుసుకోవాలి, దాంట్లో అప్లికేషన్ మనం బిల్డ్ చేయగలుగుతామా లేదా అని తెలుసుకున్న తర్వాతే వన్స్ మనం బిల్డ్ చేస్తాం అనుకున్నప్పుడు ఏ అప్లికేషన్ సూటబిలిటీ ఉంది, సో మన టెక్నాలజీని చూజ్ చేసుకుంటారు. ఓకే, ఏది ఫీజిబిలిటీ ఉంటే దాని ప్రకారంగా స్టార్ట్ చేస్తారు అప్లికేషన్. సో ఇప్పుడు ఏపీని చూస్ చేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీని ఒక ఆర్కిటెక్చర్ తెలుసుకొని ఉండాలి. ఓకే, సో దీంట్లో ఇది 4 లేయర్ ఆర్కిటెక్చర్. సో ఆ 4 లేయర్ ఆర్కిటెక్చర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఆర్కిటెక్చర్ తెలుసుకున్న తర్వాత సిస్టమ్ రిక్వైర్మెంట్. ఓకే, సో ఇక్కడ మనకి అప్లికేషన్ అనేది ఏపీఎన్ అనేది 2 మెథడ్స్లో ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ఆన్ ప్రెమిసెస్. అండ్ ఆన్ ప్రెమిసెస్ అంటే లోకల్లో సిస్టంలో ఇన్స్టాలేషన్ చేయడం, లైక్ ఎంఎస్ ఆఫీస్. ఎంఎస్ ఆఫీస్ మనం ఏం చేస్తాం, లోకల్లో ఇన్స్టాలేషన్ చేసి సో దానికి ఒక కీ అనేది ప్రొవైడ్ చేస్తాం. కీ అని ప్రొవైడ్ చేసిన తర్వాత మనం యూజ్ చేయగలుగుతాం. అలాగే ఏపీఎన్ కూడా ఆన్ ప్రెమిసెస్ అప్లికేషన్ ఉంది, కాకపోతే ఇక్కడ లైసెన్సింగ్ అనేది మాత్రం బేస్డ్ ఆన్ యూజర్స్ ఇస్తారు. ఓకే, మినిమం 500 యూజర్స్ పైన ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ లైసెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఓకే, కాబట్టి ఆన్ ప్రెమిసెస్ అనేది చాలా తక్కువ యూజ్ చేస్తాము. ఓకే, మోస్ట్ ఆఫ్ ది యూజ్ చేసే బ్యాంకింగ్ ప్రాజెక్ట్స్, అది కొన్ని ప్రాజెక్ట్స్ మాత్రమే ఆన్ ప్రెమిసెస్ అనేది యూజ్ చేస్తారు. నెక్స్ట్ సెకండ్ మెథడ్ వచ్చేసి క్లౌడ్ అప్లికేషన్. సో క్లౌడ్ అప్లికేషన్ అంటే లైక్ జీమెయిల్ ఎట్లా క్లిక్ చేసి gmail.com అని కూడా క్రెడెన్షియల్స్ ఇచ్చి లాగిన్ అవుతాం. సో అలా లాగిన్ అయ్యి మనం వర్క్ చేసుకుంటాం, జీమెయిల్స్ అని చెక్ చేస్తాం. అలాగే ఇక్కడ కూడా ఏపీఎన్ కూడా సో మనకు ఒక యూఆర్ఎల్ ఇస్తారు, కంపెనీ బేస్డ్. ఆ యూఆర్ఎల్తో ఇచ్చిన తర్వాత క్రెడెన్షియల్స్ ప్రొవైడ్ చేస్తారు కంపెనీ వాళ్ళు. సో దాంతో లాగిన్ అయ్యి మనం వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. అది ఎలా ఉందో చూపిస్తాను తర్వాత. ఓకే, సో వన్స్ లాగిన్ అయిన తర్వాత ఈ 2 మెథడ్స్ అయిపోయింది కదా. సో నెక్స్ట్ వచ్చేసి డిజైనర్ ఓవర్వ్యూ. సో వన్స్ లాగిన్ అయిన తర్వాత మనకి ఏపీఎన్లో సో మనకి డిజైనర్ ఓవర్వ్యూ ఉంటుంది. సో అసలు ఏమున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్, సో మనకు కనిపించే ఆబ్జెక్ట్స్ ఏమున్నాయి వాటి గురించి తెలుసుకుంటాం. తర్వాత వచ్చేసి సో డిజైనర్ ఓవర్వ్యూ తర్వాత మనం ఆబ్జెక్ట్స్ గురించి తెలుసుకోవాలి. ఓకే, మనకు ఆబ్జెక్ట్స్లో ఫస్ట్ తెలుసుకునే వాళ్ళకి కస్టమ్ డేటా టైప్స్ ఉంటాయి. ఓకే, సో ఈ కస్టమ్ డేటా టైప్స్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సో మీరు కానీ ఒక అప్లికేషన్ ఫిల్ చేయడానికి వెళ్ళారనుకోండి ఆన్లైన్లో. సో బ్యాంకింగ్ అప్లికేషన్ తీసుకున్నారు, ఫిల్ చేస్తున్నారు. సో ఈ ఫిల్ చేసేటప్పుడు మీకు ఏం కనిపిస్తుంది, ఫస్ట్ క్రియేట్ అయిన అకౌంట్ అని క్లిక్ చేయగానే మనకు ఒక స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఆ స్క్రీన్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఫీల్డ్స్ కనిపిస్తాయి. సో ఏం ఫీల్డ్స్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, నీడిల్ నేమ్, ఏజ్, జెండర్. ఓకే, సో అడ్రస్ డీటెయిల్స్, సో ఇవన్నీ కనిపిస్తాయి. వీటిని సో ఈ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అనేటువంటి ఫీల్డ్స్ అంటారు. సో ఆ ఫీల్డ్స్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, సో డేటా టైప్లో. సో డేటా టైప్ అయినా సిడిటి అయినా ఒకటే, కస్టమ్ డేటా టైప్. ఓకే, సో వాటిలో ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, అది ఎలా కాల్ చేసుకోవాలి. ఓకే, వన్స్ క్రియేట్ చేసిన ఈ కస్టమ్ డేటా టైప్ని సో మనం ఏం చేయాలి, స్టోర్ చేసుకోవాలి. అంటే యూజర్ ఇచ్చే ఇన్ఫర్మేషన్, ఫస్ట్ టైం ఇచ్చిందా రాజు అని ఇచ్చాడు అనుకోండి, ఇచ్చిన తర్వాత సబ్మిట్ అని కొడతారు. సబ్మిట్ కొట్టినప్పుడు అది ఏం చేయాలి, డీబీలోకి స్టోర్ చేసుకోవాలి. సో దాని కాన్ఫిగరేషన్స్ కూడా నేను అది బేసిక్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి ఇక్కడ డీబీలో. సో మన ప్రాజెక్ట్ రిలేటెడ్, ఓకే, ఓన్లీ ఫర్ ప్రాజెక్ట్ రిలేటెడ్ థింగ్స్ మాత్రం బేసిక్ ఎలా చెక్ చేసుకోవాలి టేబుల్ని, ఆ టేబుల్లో ఇన్ఫర్మేషన్ ఎట్లా స్టోర్ చేసుకోవాలి, సో ఆ డేటాని మనం రిట్రైవ్ ఎట్లా చేసుకోవాలి, ఫిల్టర్స్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, ఇవి మాత్రం బేసిక్ రిక్వైర్మెంట్ థింగ్స్ మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అపార్ట్ ఫ్రమ్ దిస్ సో మనకి స్టోర్ ప్రొసెసెస్ ఉంటాయి, వ్యూస్ క్రియేషన్ ఉంటాయి, ఇవి మాత్రం కవర్ కాదు. ఎందుకంటే వీటిలో స్టోర్ ప్రొసెసెస్ క్రియేట్ చేయాలంటే మనకి జాయింట్స్ ఉంటాయి, 4 డిఫరెంట్ జాయింట్స్ ఉంటాయి, అప్పర్ జాయింట్, మిడిల్ జాయింట్ ఇట్లా ఉంటాయి. సో ఇవి జాయింట్స్ గురించి తెలుసుకోవాలి. సో ఇట్ లెంతీ ప్రొసీజర్. ఓకే, సో కాబట్టి కొన్ని కంపెనీస్ ప్రాజెక్ట్స్లో మనకి డీబీ పర్సన్ ఉంటారు. సో వాళ్ళ ద్వారా తీసుకోవచ్చు హెల్ప్, లేదనుకుంటే మీ ఓన్గా మీరు హెల్ప్ నేర్చుకోవాల్సిందే. ఓకే, సో ఇది అయితే బేసిక్ రిక్వైర్మెంట్. ప్రాజెక్ట్లో మనం వెళ్ళిన తర్వాత ఎట్లా డీబీ నుంచి డేటా కాన్సెప్ట్స్ వరకు మొత్తం అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో డీబీ కాన్సెప్ట్స్. ఓకే, సో డీబీలో క్రియేషన్ టేబుల్, ఆల్టర్ టేబుల్, సో అప్డేటింగ్, డిలీషన్స్, సో డేటాను డిలీట్ చేయడం, సో ట్రంకేట్స్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది, దాని ద్వారా డిలీట్ చేయడం. సో వీటి కాన్సెప్ట్స్ వరకు నేను కవర్ చేస్తాను. ఇది మాడ్యూల్ 1, ఒక బేసిక్ రిక్వైర్మెంట్స్. తర్వాత మాడ్యూల్ 2 సో ఇది అడ్వాన్స్. సో వన్స్ మనం క్రియేట్ చేసిన తర్వాత యూఐ క్రియేషన్ అంతా ఈ అడ్వాన్స్లోకి వస్తుంది. ఓకే, యూఐ సెయిల్ కాంపోనెంట్స్ అంటాం. సో ఈ సెయిల్ కాంపోనెంట్ ఏంటంటే సో అప్లికేషన్ అనేది జావా బేస్డ్ అప్లికేషన్. ఓకే, ఏపీఎన్ అనేది జావా బేస్డ్ అప్లికేషన్. ఓకే, దీని మీద ఒక లేయర్ అనేది యాడ్ చేశారు, అదే సెయిల్ లేయర్. ఈ సెయిల్ లేయర్ అనేది ఓపెన్ సోర్స్. ఓకే, ఈ సెయిల్ లేయర్ అనేది ఒక ఓపెన్ సోర్స్ యూఆర్ఎల్. ఎట్లా ఉంటుంది, ఎట్లా పనిచేస్తుంది అంటే ఈ సెయిల్ లేయర్ సో మనకు పెయింట్ తీసుకున్నాం అనుకోండి, ఒక ఆబ్జెక్ట్ తీసుకున్న తర్వాత మనం రెక్టాంగిల్ షేప్ని అది క్లిక్ చేసి మనం డ్రాగ్ చేయగలుగుతాం. డ్రాగ్ చేయగానే మనకి ఏమవుతుంది, ఇమేజ్ అనేది ఏర్పడుతుంది.
అలాగే మనం ఇక్కడ ఆబ్జెక్ట్స్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. సో బేసిక్ రిక్వైర్మెంట్స్ కోడ్ అనేది ఆటోమేటిక్గా ఫిల్ చేస్తుంది. ఓకే, ఎలా క్రియేట్ చేస్తుంది అనేది నేను చెప్తాను. సో మనకి ఇక్కడ 2 టైప్ మెథడ్స్ చెప్తాను. ఓకే, ఒకటి డ్రాగ్ అండ్ డ్రాప్, సెకండ్ కోడ్ ఎట్లా రాయాలి కూడా నేను చెప్తాను. ఓకే, ఇది బేసిక్ డిజైనింగ్ ఫార్మింగ్ ఈ సెయిల్ లేయర్ తర్వాత మన ఫార్మ్ డిజైనింగ్ ఎట్లా ఉంటుంది, ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, లోకల్ వేరియబుల్స్ అనే కాన్సెప్ట్స్ ఉంటాయి. సో మనకి రియల్ టైంలో ఎక్కువగా యూజ్ చేసేది ఈ లోకల్ వేరియబుల్స్ కాన్సెప్ట్. అంటే డేటా స్టోరింగ్ చేసుకోవడం, అంటే డీబీ నుంచి డేటా తెచ్చుకొని టెంపరీగా స్టోరేజ్ చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఎట్లా స్టోర్ చేసుకోవాలంటే యూజింగ్ లోకల్ వేరియబుల్స్. ఓకే, ఈ అడ్వాన్స్ సేల్స్ లో లోకల్ వేరియబుల్ కాన్సెప్ట్స్ వస్తాయి. అలాగే మనం రెగ్యులర్గా యూజ్ చేసేది ఏపీఎన్లో రియల్ టైంలో ఎడిటబుల్ గ్రిడ్, రీడ్ ఓన్లీ గ్రిడ్ కాన్సెప్ట్స్ ఉంటాయి, పేజినేషన్ గ్రిడ్. ఓకే, సో ఎడిటబుల్ గ్రిడ్ అంటే డేటాని ఎడిట్ చేసుకోవడానికి ఉపయోగించుకునేది ఎడిటబుల్ గ్రిడ్. ఓకే, అంటే మనం ఇచ్చేసి డీటెయిల్స్ అప్డేట్ చేసుకుని సబ్మిట్ కొట్టామంటే మల్టిపుల్ రికార్డ్స్ని ఒకేసారి అప్డేట్ చేయగలుగుతాం. సో రీడ్ ఓన్లీ గ్రిడ్ అంటే జస్ట్ డేటాని డిస్ప్లే చేయడమే. ఓకే, కొన్ని సినారియోస్లో మనకు డేటా డిస్ప్లే చేయాల్సి వస్తుంది. సో ఆ డేటాని డిస్ప్లే ఏ విధంగా చేయాలి, సో ఏమేమి ఆప్షన్స్ ప్రొవైడ్ చేయాలనే వాటి గురించి సో ఈ రీడ్ ఓన్లీ గ్రిడ్ అనే కాన్సెప్ట్స్ ద్వారా తెలుసుకుంటాం. సో ఈ రెండింటికి ఇంపార్టెంట్ అనేది పేజింగ్ గ్రిడ్. సో ఈ పేజింగ్ గ్రిడ్ ఏంటంటే మనకు పర్ పేజ్కి ఎన్ని ఉంటాయి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ పీడిఎఫ్ ఫైల్ ఉందనుకోండి. సో మనకి ఈ పీడిఎఫ్ ఫైల్లో ఎన్ని పేజెస్ ఉన్నాయి. సో ఇక్కడ రైట్ సైడ్ కాన్సెప్ట్ మీరు చెక్ చేస్తారంటే 1/1 ఉంది. సో ఇప్పుడు 2 పేజెస్ ఉన్నాయనుకోండి. సో 1/2 అని చూపిస్తుంది. ఓకే, సో అలాగా మన ఈ పేజినేషన్ అనేది ఉపయోగిస్తాం. ఓకే, సో పర్ పేజ్కి ఇప్పుడు 100 రికార్డ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ 100 రికార్డ్స్ని ఒకేసారి చూపించకూడదు. సో నాకు పర్ పేజ్కి 10 రికార్డ్స్ చూపించమంటారు. సో 5 రికార్డ్స్ చూపించమంటారు. అలాంటప్పుడు మనం ఏ ఆప్షన్ ఉపయోగించుకోవాలంటే ఈ పేజింగ్ గ్రిడ్ ద్వారానే సో మనం ఆ డేటాని కంట్రోలింగ్ చేస్తాము. ఓకే, సో ఈ కాన్సెప్ట్స్ కూడా మనం తెలుసుకుంటాం. ఈ ఎక్కువగా యూజ్ చేసేది ఈ ఎడిటబుల్ గ్రిడ్, రీడ్ ఓన్లీ గ్రిడ్లోనే ఎక్కువగా ఈ పేజింగ్ అనేది వాడతాం. ఓకే, సో ఈ రియల్ టైమ్ సినారియోస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి డేటా పాసింగ్. ఓకే, బై యూజింగ్ రూల్ ఇన్పుట్ ఇంటర్ఫేస్లో ఇవన్నీ. ఓకే, ఇదంతా ఒకటే దాంట్లో జరుగుతుంది. ఓకే, ఈ రూల్ ఇన్పుట్ ద్వారా ఏం చేస్తామంటే ఒక్క దాంట్లో నుంచి ఇంకొక దాన్ని ఇంటర్ఫేస్లోకి క్రియేట్ చేసినప్పుడు అంటే పేరెంట్ అండ్ చైల్డ్ కాన్సెప్ట్స్. ఓకే, సో డేటాని ఎలా పాస్ చేసుకోవాలి, సో పాస్ చేసిన ఇన్ఫర్మేషన్ని ఎలా డిస్ప్లే చేసుకోవాలి బై యూజింగ్ రూల్ ఇన్పుట్స్, దీని గురించి తెలుసుకుంటాం. ఓకే, సో ఇది మాడ్యూల్ 2. సో ఈ యూఐ క్రియేట్ చేసిన తర్వాత యూజర్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు కంపెనీలో లీవ్ అప్లై చేశారనుకోండి. ఇనిషియల్గా ఏం చేస్తున్నారు, సో నాకు ఎన్ని డేస్ కావాలి, దేని పర్పస్ కోసం లీవ్ అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు. ఇచ్చేసి అప్లై కొట్టిన వెంటనే ఏమవుతుంది, ఆ ఇన్ఫర్మేషన్ మీ యొక్క ప్రాజెక్ట్ మేనేజర్ దగ్గరికి వెళ్తుంది, టీమ్ లీడ్ దగ్గరికి వెళ్తుంది. ఆ టీమ్ లీడ్ దగ్గరికి వెళ్ళినప్పుడు సో ఇప్పుడు ఏం చేస్తాడు, అతను అప్రూవ్ కొట్టచ్చు, రిజెక్ట్ చేయొచ్చు. ఓకే, సో ఆ డెసిషన్ క్రియేట్ చేసేది ఈ ప్రాసెస్ మోడల్. ఓకే, సో ఈ ప్రాసెస్ మోడల్లో ఎట్లా క్రియేట్ చేసుకోవాలి ఫ్లోని. సో ఈ ప్రాసెస్ మోడల్ అంటే ఏంటి అంటే సింపుల్గా చెప్పేయచ్చు దీన్ని. ఎట్లా అంటే సో మీకు 10th క్లాస్ కానీ బీటెక్లో కానీ సో ఇక్కడ మీకు ఫ్లో చార్ట్స్ అని ఉంటాయి. ఓకే, సో స్టార్ట్, ఎండ్, ఓకే, గేట్వేస్, ఓకే, డెసిషన్స్. ఓకే, సో ఇట్లాంటి మనకు ఆప్షన్స్ ఉంటాయి. సో గేట్వేస్లో అండ్ గేట్వే, ఆర్ గేట్వే, ఎగ్జార్బేటే, కాంప్లెక్స్ గేట్వేస్ ఇవన్నీ ఉంటాయి. సో డెసిషన్ టేబుల్లో మనం ఏ ఫ్లోని ఎటు పోవాలనే కాన్ఫిగరేషన్ అనేది చేస్తాం. అలాగే ఇక్కడ కూడా అంతే, ప్రాసెస్ మోడల్లో ఫ్లో చార్ట్స్ ఉంటాయి, జస్ట్ మన కాన్ఫిగరేషన్ ఇక్కడ కూడా. ఓకే, సో ఆ కాన్ఫిగరేషన్ ఎలా చేయాలి. ఓకే, సో ఇప్పుడు నేను చెప్పిన లీవ్ అప్లై అనేది కూడా మనం ఈ కాన్ఫిగరేషన్ అనేది ఇక్కడ ప్రాసెస్ మోడల్లో డిఫైన్ చేస్తాం. సో అక్కడ ఎట్లా ఏ విధంగా అంటే ఇనిషియల్గా ఇచ్చిన యూజర్ ఇంటర్ఫేస్ని చూపిస్తాము. తర్వాత అప్లై కొట్టిన వెంటనే ప్రాసెస్లో రన్ అయ్యి ఎవరికి వెళ్ళాలి ఈ పర్టికులర్ అప్లై చేసిన లీవ్ అనేది, సో ఆ పర్టికులర్ పర్సన్కి అసైన్ అవుతుంది. అసైన్ అయిన తర్వాత అతను ఏం చేస్తారు, అప్రూవ్ ఆర్ రిజెక్ట్ చేస్తారు. అప్రూవ్ కొట్టాడనుకోండి ఒక ఫ్లోకి వెళ్ళిపోద్ది, మీకు లీవ్ కంప్లీట్ అయిన వస్తుంది. ఓకే, మెయిల్ రావచ్చు, మెసేజ్ అని తీసుకోవచ్చు. అలా కాకుండా రిజెక్ట్ చేశారనుకోండి, సో మళ్ళీ రివర్స్కి మన మెయిల్ రావాలి. సో ఈ ఫ్లో డిజైనింగ్ అంతా ప్రాసెస్ మోడల్లో ఉంటాయి. సో బై యూజింగ్ ప్రాసెస్ మోడల్ డిజైనింగ్ ఎట్లా చేయాలి, సో దాని యొక్క క్రియేట్ చేసిన తర్వాత డీబగ్గింగ్ అంటే రన్ చేసి రన్ టైమ్ ఎర్రర్స్ కూడా ఇక్కడ ఎలా సాల్వ్ చేసుకోవాలనేది మనం డీబగ్గింగ్ ప్రాసెస్ ద్వారా తెలుసుకుంటాం. ఫ్లో డిజైన్ చేసిన తర్వాత డీబగ్గింగ్. ఓకే, ఇది మెయిన్ ఇంపార్టెంట్.
రన్ టైమ్ ఎర్రర్స్ వస్తుంటాయి. సో వాటిని ఎట్లా సాల్వ్ చేసుకోవాలి. సో దీంట్లో మనకు మేజర్గా 2 కాన్సెప్ట్స్ అనే నేమ్స్ ఎక్కువగా వింటాం. ఒకటి యాక్టివ్ క్లాస్ పారామీటర్స్, రెండవది ప్రాసెస్ వేరియబుల్స్. సో యాక్టివ్ క్లాస్ పారామీటర్స్ అనేది సర్టెన్ లిమిటేషన్స్ ఉంటాయి దీనికి. సో అందుకనే మనం ఏం చేస్తామంటే దీంట్లో వచ్చిన డేటాని ప్రాసెస్ వేరియబుల్లోకి కన్వర్షన్ జరుగుతుంది. ఓకే, సో ఆ కన్వర్షన్ ఎలా చేయాలి, సో వాటి కాన్సెప్ట్స్ గురించి తెలుసుకుంటాం ఇక్కడ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎస్కలేషన్స్ అండ్ ప్రాసెస్ టాస్క్. సో ఇది కూడా ప్రాసెస్ మోడలే. మాడ్యూల్ 4 కూడా ప్రాసెస్ మోడలే. కాన్స్టెంట్స్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి. సో ఎగ్జాంపుల్ వచ్చేసి ఒక మేము లాంగ్ బ్యాక్ ప్రాజెక్ట్లో ఒక చిన్న సినారియో చెప్తాను. సో ఇప్పుడు మాకు ఒక డ్రాప్ డౌన్ ఉంది. ఓకే, డ్రాప్ డౌన్లో మనకి ప్లేస్ హోల్డర్ లాగా కనిపిస్తుంది ఒక టెక్స్ట్ కింద. సో సెలెక్ట్ దట్ వాల్యూ అనేది. సో ఇప్పుడు మేము అన్నిటికీ స్టాటిక్ వాల్యూ తీసుకున్నాం, అంటే చేంజ్ చేయము. ఓకే, ప్రతి ఒక 15 ప్లేసెస్లో ఈ డ్రాప్ డౌన్ ప్లేస్ చేశాను. ఓకే, సో ప్లేస్ చేసిన తర్వాత ఏమైందంటే క్లయింట్కి డిస్ప్లే చేసినప్పుడు ఆ నేమ్ని చేంజ్ చేయమని అన్నారు. ఓకే, సో ఆ క్లయింట్ వేరే నేమ్ ఇచ్చారు. సో ఈ 15 ప్లేసెస్లో మేమేం చేయాల్సి వస్తుంది, మొత్తం అన్నిటిని ఫైండ్ అవుట్ చేసి ఆ 15 ప్లేసెస్లో చేంజ్ చేయాల్సి వస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ ఇది దాని బదులు మనం ఈ కాన్స్టెంట్ యూజ్ చేసాం అనుకోండి. సో ఆ 15 ప్లేసెస్లో ఈ ఒక్క ప్లేస్లో చేంజ్ చేస్తే ఆటోమేటిక్గా 15 ప్లేసెస్లో చేంజ్ అయిపోతాయి. ఓకే, సో కాన్స్టెంట్ స్టాటిక్ వాల్యూస్ యూజ్ చేయకుండా మనం దీన్ని డైనమిక్గా చేసేయడానికి ఉపయోగించుకునేది ఈ కాన్స్టెంట్. ఓకే, సో వీటిని మన కాన్స్టెంట్స్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, సో వీటిని మనం ఎలా యూజ్ చేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుంటాం. ప్రాసెస్ మోడల్లో కూడా కాన్స్టెంట్స్ యూజ్ చేస్తాం, అలాగే యూఐలో కూడా కాన్స్టెంట్స్ క్రియేట్ చేస్తాం. అలాగే నెక్స్ట్ యాక్టివిటీ చైనింగ్. సో ఈ యాక్టివిటీ చైనింగ్ ఏంటంటే ఫ్లోని కంటిన్యూషన్గా రన్ చేయడానికి ఉపయోగించేది ఈ యాక్టివిటీ చైనింగ్. సో ఇంతకే లీవ్ అప్లై చేశారు కదా, సో లీవ్ అప్లై చేసినప్పుడు ఇది సెకండ్ ఇంటర్ఫేర్ మీరు అప్లై చేసిన వెంటనే బ్రేక్ అయిపోద్ది. ఓకే, సో ఎందుకు బ్రేక్ అవుతుంది అంటే, సో నెక్స్ట్ యూఐకి వెళ్ళాలంటే దాని మధ్య ఫ్లోకి కనెక్టివిటీ అనేది ఉంటుంది, కానీ స్టిల్ యాక్టివిటీ చైనింగ్ ఉందనుకోండి ఆటోమేటిక్గా హ్యాండ్ ఓవర్ చేస్తుంది. ఓకే, ఆటోమేటిక్ హ్యాండ్ ఓవర్ యాక్టివిటీ చైనింగ్ లేకపోయింది అనుకోండి ఆటోమేటిక్గా హ్యాండ్ ఓవర్ అనేది చేయకుండా అక్కడే ఆగిపోద్ది. ఫ్లో అనేది ఆడే ఆగుద్ది. మనం మాన్యువల్గా దాన్ని ట్రిగ్గర్ చేయాల్సి వస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ మనం ఈ యాక్టివిటీ చైనింగ్ ఎనేబుల్ చేయడం వల్ల ఫ్లో అనేది ఆటోమేటిక్గా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతుంది. సో అది ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎనేబుల్ ఎలా చేసుకోవాలి, డిజేబుల్ ఎట్లా చేసుకోవాలి, వాటి కాన్సెప్ట్స్ కూడా తెలుసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి స్క్రిప్ట్ టాస్క్. ప్రాసెస్ మోడల్లో మనం ఎక్కువగా ఈ స్క్రిప్ట్ టాస్క్ని యూజ్ చేస్తాం. దీన్ని మనం నెంబర్ ఆఫ్ వేస్లో యూజ్ చేస్తాం. ఓకే, ఒకటి డమ్మీ పర్పస్. ఓకే, డమ్మీ పర్పస్ కూడా యూజ్ చేస్తాం. అలాగే రిపోర్ట్స్ ఏమైనా కావాలన్నప్పుడు కూడా ఈ స్క్రిప్ట్ టాస్క్ని క్రియేట్ చేసుకుంటాం. ఓకే, సో నెంబర్ ఆఫ్ వేస్లో యూజ్ చేస్తాం, కానీ మోస్ట్ ప్రాబబ్లీ మనం యూజ్ చేసేది డేటా అనలిటిక్స్ కోసం మాత్రమే ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. కొన్నిసార్లు డమ్మీ పర్పస్ కూడా యూజ్ చేస్తుంటాం. సో అలా ఎలా యూజ్ చేసుకోవాలో వాటిని ఎట్లా కాన్ఫిగరేషన్ చేయాలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి అన్ని రియల్ టైమ్ సినారియోస్కి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్విక్ టాస్క్. ఈ క్విక్ టాస్క్ ఏంటి అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక యూజర్ ఇన్ఫర్మేషన్ పంపించి సబ్మిట్ చేశారు. ఓకే, మామూలుగా ఒక టాస్క్ అనేది వన్స్ కంప్లీట్ అయింది అనుకోండి ఫ్లో అనేది కంప్లీట్ అయిపోద్ది. ఓకే, యూజర్ మధ్యలో చేంజ్ చేయాలి అంటే కుదరదు. ఓకే, నార్మల్ ఫ్లోలో అలా కుదరదు. కానీ ఈ క్విక్ టాస్క్ ఉపయోగించుకొని మనం వన్స్ యూజర్ సబ్మిట్ కంప్లీట్గా అయిపోయినా కానీ ఫ్లో కంప్లీట్గా అయిపోయినా కానీ సో చేంజ్ చేసుకోవాలి అంటే ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. క్విక్ టాస్క్ అనేది ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆ యూజర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఎడిట్ చేసుకోవచ్చు. సో డీబీలో కూడా ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. ఓకే, సో ఈ క్విక్ టాస్క్ ఎలా క్రియేట్ చేస్తాం, ఇది చాలా రేర్ కేసులో యూజ్ చేస్తాము, చాలా తక్కువ. కానీ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో క్వశ్చన్స్ చేస్తున్నారు, సో కాబట్టి క్విక్ టాస్క్ గురించి కూడా యాడ్ చేస్తాము. ఓకే, మాడ్యూల్ 5 గేట్వే. ఇది కూడా ప్రాసెస్ మోడల్. ఎంత చెప్పే కదా మనకి 4 డిఫరెంట్ గేట్వేస్ ఉంటాయి. దీంట్లో మనం అండ్ గేట్వే, ఆర్ గేట్వే, ఎగ్జార్ గేట్వే మాత్రమే యూజ్ చేస్తాము. కాంప్లెక్స్ గేట్వే ఉంటుంది, అది చాలా రేర్ కేసు కింద మనకు వస్తుంది. ఏదంటే ఫ్రమ్ స్క్రాచ్ చేసే వాళ్ళకి మాత్రమే ఈ కాంప్లెక్స్ గేట్వే అనేది క్రియేట్ చేస్తాం. ఓకే, కాకపోతే నేను దీనికి సినారియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలా క్రియేట్ చేసుకోవాలి, సో ఎలా యూజ్ చూడాలి. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ప్రాజెక్ట్లో మనం ఆ కాంప్లెక్స్ గేట్వే ఎట్లా చూసుకోవాలని వాటి కాన్ఫిగరేషన్స్ అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం అన్ని గేట్వేస్తో కవర్ చేస్తాను, ఒక సినారియో తీసుకుంటాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సబ్ ప్రాసెస్. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్ టాపిక్ మనకి.
సో ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి దీని మీద సబ్ ప్రాసెస్ అనేది. సో ఈ సబ్ ప్రాసెస్ లో మనకి 2 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, సింక్రనస్ అసింక్రనస్ అని 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. సో ఆ కాన్సెప్ట్స్ మనం కవర్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్రెషన్ రూల్స్. ఓకే, సో ఎక్స్ప్రెషన్ రూల్స్ లో మనం కస్టమైజేషన్ రూల్ తీసుకోవచ్చు. ఓకే, డేటా అనేది కస్టమైజేషన్ చేసుకోవచ్చు. ఓకే, డీబీ నుంచి డేటా తీసుకురావాలన్నా కానీ ఈ ఎక్స్ప్రెషన్ రూల్ ద్వారానే మనం తీసుకురాగలుగుతాం. ఓకే, ఫస్ట్ థింగ్ డేటా తీసుకురావచ్చు. సో అలాగే సెకండ్ థింగ్ వచ్చేసి కస్టమైజేషన్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు నాకు 10 రికార్డ్స్, ఒక రికార్డ్లో 5 ఫీల్డ్స్ ఉన్నాయనుకోండి, నాకు 5 ఫీల్డ్స్ వద్దు 2 ఫీల్డ్స్ కావాలంటే అది కస్టమైజేషన్. ఓకే, అవి మనం ఇక్కడ ఎక్స్ప్రెషన్ రూల్లో క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ క్రియేట్ చేసిన ఎక్స్ప్రెషన్ రూల్ని మనం ప్రాసెస్ మోడల్లో తీసుకొచ్చుకొని మనం యూజ్ చేసుకుంటాం. సో ఇదేని రియల్ టైమ్ సినారియోస్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఏపీఎన్ ఫంక్షన్స్. సో ఏపీఎన్లో ఆల్మోస్ట్ 250+ ఫంక్షన్స్ ఉన్నాయి. ఓకే, 250+ ఫంక్షన్స్ ఉన్నాయి. సో దీనికి సంబంధించిన ఫంక్షన్ది మనకు ఏపీఎన్ వాళ్ళు సో ఒక URL ప్రొవైడ్ చేశారు. సో అది మీకు ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ చూసి తెలుసుకోవచ్చు మీరు. కానీ మనం రియల్ టైంలో యూజ్ చేసేది ఒక 10 or 20 మాత్రమే, 10 మాత్రమే యూజ్ చేస్తాం కరెక్ట్గా. మిగతా అన్ని అన్నెసెసరీ. ఓకే, బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్స్ని బట్టి మనం యూజ్ చేస్తుంటాం. ఓకే, సో వాటి గురించి ఏవైతే మనకి ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ సంబంధించిన ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆ ఫంక్షన్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అపార్ట్ ఫ్రమ్ దిస్ మీరు ఇంకా ఆ URL ద్వారా మనం తెలుసుకోవచ్చు. అది URL కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా తెలుసుకోవాలి ఆ ఫంక్షన్స్ అనేది. సో వాటి గురించి కూడా చూసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మాడ్యూల్ 6 డేటా స్టోర్. సో ఇక్కడ వరకు మనకు ప్రాసెస్ మోడల్ కంప్లీట్ అయిపోద్ది. సో తర్వాత వచ్చేసి DB కాన్సెప్ట్స్. ఓకే, డేటా స్టోర్లో ఎట్లా పబ్లిష్ చేసుకోవాలి, అలా స్మార్ట్ సర్వీసెస్ అని ఇది ప్రాసెస్ మోడల్లో ఉంటుంది. సో ఈ ఇంటరాక్షన్ విత్ స్మార్ట్ సర్వీసెస్. ఓకే, సో ప్రాసెస్ మోడల్లో మనకు స్మార్ట్ సర్వీసెస్ అనే కాన్సెప్ట్స్ ఉంటాయి. సో వాటిని ఎలా యూజ్ చేసుకోవాలి, DBకి సంబంధించిన స్మార్ట్ సర్వీసెస్, వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి రిపోర్ట్స్. సో రిపోర్ట్స్ ఉంటాయి మనకి. సో కానీ ఏపీఎన్లో చాలా తక్కువగా యూజ్ చేస్తాం. 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ ఉంటాయి. లైన్ గ్రాఫ్, పవర్ గ్రాఫ్, కొత్తగా 2 మోర్ యాడ్ చేశారు, లైన్ చార్ట్స్, ఇంకోటి స్కాటర్డ్ చార్ట్. సో ఇట్లా స్కాటర్డ్ చార్ట్, లైన్ గ్రాఫ్ అనేది కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. సో పై చార్ట్స్ కూడా ఉంటాయి. సో ఈ చార్ట్స్ ఒక చార్ట్ చేసి చూపిస్తాను మీకు నేను. ఓకే, కానీ చాలా తక్కువగా మనం యూజ్ చేసేది రిపోర్ట్స్. ఓకే, సో ఏమైనా కావాలన్నా కానీ ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి సో మీరు రియల్ టైంలో కూడా ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రికార్డ్స్ కాన్సెప్ట్. సో ప్రజెంట్ ఏపీఎన్ అనేది రికార్డ్స్ కాన్సెప్టే ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ఈ డేటా టైప్ కాన్సెప్ట్స్ అనేది తీసేస్తున్నారు, చాలా తక్కువగా యూజ్ చేస్తున్నారు. ఓకే, ఈ డేటా టైప్స్ అనేది ఇప్పుడు ప్రజెంట్ అయితే యూజ్ చేయట్లేదు. ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా కానీ, కొత్త ప్రాజెక్ట్స్ ఏమొచ్చినా కానీ ఓన్లీ బిల్టెడ్ ఆన్ ద రికార్డ్స్, ఏపీఎన్ రికార్డ్స్. ఓకే, సో ఎండ్ టు ఎండ్ ఫ్లోని ఓన్లీ బై యూజింగ్ రికార్డ్స్ ద్వారా మనం బిల్డ్ చేసేయచ్చు. ఓకే, సింపుల్ ప్రాజెక్ట్ని కూడా ఎట్లాంటి ప్రాజెక్ట్ అయినా కానీ ఓన్లీ రికార్డ్స్ ద్వారా బిల్డ్ చేసేస్తున్నాం ప్రజెంట్. ఓకే, ప్రీవియస్గా ఎగ్జిస్టింగ్ ఉన్న ప్రాజెక్ట్స్ని మనం ఏం చేయలేము. సో ICD డేటా టైప్స్ మీద బిల్డ్ చేస్తుంటారు. కానీ ఎట్ ప్రజెంట్ మాత్రం మీకు ఇంటర్వ్యూ పాయింట్ క్వశ్చన్స్ కూడా మీకు రికార్డ్స్ మీదే పడతాయి. ఓకే, సో ఈ రికార్డ్స్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, ఇది సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, సో ఒక పర్సన్ అనేవాళ్ళు యూజర్ ఏం చేస్తున్నారు, హాస్పిటల్కి వెళ్ళారు అనుకోండి. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మనకి ఇనిషియల్గా రిసెప్షన్ దగ్గర అమౌంట్ పే చేస్తాము, మనకు రిసిప్ట్ ఇస్తారు, ఆన్లైన్ అకౌంట్ క్రియేట్ చేస్తారు. సో మనం నెక్స్ట్ వచ్చేసి డాక్టర్ దగ్గరికి వెళ్తాం, టెస్ట్లు వాళ్ళు ఏమైనా రాస్తే ఆ టెస్ట్లు చేయించుకుంటాం, దానికోసం వెయిట్ చేస్తాం. సో ఇక్కడ మళ్ళీ వెయిట్ చేసేది ఎక్కడ, సో రిసెప్షన్ దగ్గరికి వచ్చి మనం అడగచ్చు డీటెయిల్స్. సో కంప్లీట్ అయిందా లేదని వాళ్ళు చెక్ చేసి మనకు చెప్తారు. సో ఈ ఎంటైర్ ఫ్లోని మనం ఏపీఎన్ రికార్డ్స్లో బిల్డ్ చేయొచ్చు. ఓకే, సో ఈ ఏపీఎన్ రికార్డ్స్ ద్వారా మనం బిల్డ్ చేయొచ్చు ఎంటైర్ ఫ్లోని. ఓకే, సో రికార్డ్స్ సెర్చ్ చేసుకోవడము, ఎట్లా డిస్ప్లే చేయడం, ఇన్ఫర్మేషన్, వాళ్ళ రిపోర్ట్స్ ఎక్కడ ఉన్నాయి, ఎంత స్టేటస్ ఏంటి, సో ఎండ్ టు ఎండ్ మొత్తం అంతా మనం ఏపీఎన్ రికార్డ్స్ ద్వారా మనం బిల్డ్ చేయొచ్చు. ఓకే, సో ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, నాకు దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి మాడ్యూల్ 9 ఫోల్డర్ స్ట్రక్చర్. ఇది కూడా ఇంపార్టెంట్. మీరు కంపెనీలోకి వెళ్ళిన వెంటనే సో వెంటనే ప్రాజెక్ట్ ఇస్తారు ఎవరికి కానీ, సో ఒక POC చేయమంటారు కొన్నిసార్లు. POC చేసేటప్పుడు వాళ్ళు చెక్ చేసేది బేసిక్ కాన్సెప్ట్స్ ఏంటంటే, సో ఏంటంటే ఫస్ట్ ఫోల్డర్ క్రియేషన్ ఉంటుంది,
సో గ్రూప్స్ క్రియేషన్ ఉంటుంది. సో వీటికి సెక్యూరిటీ అసైన్ చేస్తారా లేదా అని చెక్ చేస్తారు. తర్వాత కోడ్ డిజైనింగ్ పార్ట్ అనేది లాస్ట్లో చెక్ చేస్తారు. ఓకే, సో ఫస్ట్ చెక్ చేసేది ఏంటంటే ఫోల్డర్ హైరార్కీ. ఓకే, ఫోల్డర్స్ ఎట్లా క్రియేట్ చేయడం, సో డిజైనింగ్ ఎలా ఉంది. ఓకే, సో గ్రూప్స్ ఎట్లా క్రియేట్ చేస్తారు, గ్రూప్స్ క్రియేట్ చేసిన తర్వాత అప్లికేషన్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారా లేదా, వాటి గురించి చెక్ చేస్తారు. బేసిక్ కాన్సెప్ట్స్ ఇవి. ఓకే, బేసిక్గా చెక్ చేయాలంటే ఫస్ట్ మీకు వచ్చే అనేది ఇవి చెక్ చేస్తారు. ఒక ఫోల్డర్ క్రియేషన్ చేయడం, ఫస్ట్ గ్రూప్స్ క్రియేట్ చేయాలి, తర్వాత ఫోల్డర్స్ క్రియేట్ చేయాలి. సో క్రియేట్ చేసిన తర్వాత అప్లికేషన్కి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి యూజింగ్ గ్రూప్స్. ఈ గ్రూప్స్ ద్వారానే మనం సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాం. ఆ గ్రూప్స్లోకి యూజర్ని యాడ్ చేస్తాం. సో వన్స్ యూజర్కి యాక్సెస్ రావాలంటే త్రూ ఈ గ్రూప్స్ ద్వారానే మనకు ఆ యూజర్కి సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ అవుతుంది. ఓకే, సో ఆ గ్రూప్లో ఉన్న పర్సన్స్ మాత్రమే యాక్సెస్ చేయగలుగుతారు. ఓకే, సో అది మన ఎట్లా క్రియేట్ చేయాలనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి టెంపో సైట్ అనేది మాత్రం, సో ఇది రికార్డ్స్ కాన్సెప్ట్. ఓకే, సో ఏపీఎన్ రికార్డ్స్లో వస్తుంది టెంపో సైట్. దీంట్లో 40 డిఫరెంట్ ట్యాబ్స్ ఉన్నాయి. సో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో ఇది ప్రజెంట్ అంతకుముందు యూజ్ చేసేవాళ్ళ కాదు. సో ఇప్పుడు ఏంటంటే ఈ టెంపో సైట్ మీద ఇంటర్వ్యూ క్వశ్చన్స్ పడుతున్నాయి. సో ఈ సోషల్ కొలాబరేషన్ అనేది తీసేశారు ప్రజెంట్. సో దీనికి ఇది మాత్రం కాన్సెప్ట్స్ కవర్ కాదు. ఓకే, టెంపో సైట్ మాత్రం కవర్ అవుతుంది. నెక్స్ట్ మాడ్యూల్ 12 సైట్. ఓకే, ఈ సైట్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఈ సైట్స్ మనం యూజర్ యాక్సెస్ చేసేది బేస్డ్ ఆన్ సైట్. ఓకే, సో ఇప్పుడు దాకా మీరు డెవలప్ చేసిన ఏవైనా ఇంటర్ఫేస్ కానీ ప్రాసెస్ మోడల్ ఎక్స్ప్రెషన్ రూల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ మొత్తాన్ని మనం కనెక్ట్ చేసేది ఎక్కడ అంటే ఈ సైట్స్లో కనెక్ట్ చేసి యూజర్కి యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తాం. అప్పుడు మాత్రమే ఎండ్ యూజర్ అనే వాళ్ళు యూజ్ చేస్తారు. ఓకే, సో ఇక్కడ దాని ద్వారానే మన సైట్ ద్వారానే యాక్సెస్ అనేది అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చి మాడ్యూల్ 13 ఇది ఇంటిగ్రేషన్ సైట్స్ అని వచ్చింది. ఓకే, సో ఇంటిగ్రేషన్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ప్రజెంట్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఇంటిగ్రేషన్స్ రికార్డ్స్ మీద వీటి మీద ఉన్నాయి. సో ఇంటిగ్రేషన్స్లో మనకు 2 టైప్స్ ఉంటాయి. ఓకే, ఇంటిగ్రేషన్స్ నెక్స్ట్ వచ్చేసి వెబ్ సర్వీసెస్ ఉంటాయి. ఓకే, సో ఇంటిగ్రేషన్ అంటే ఎక్స్టర్నల్ సిస్టమ్కి కనెక్ట్ అవ్వాలన్నప్పుడు మనం ఇంటిగ్రేషన్స్ కాన్సెప్ట్స్ యూజ్ చేస్తాము. ఈ వెబ్ సర్వీసెస్ ఏంటంటే ఏపీఎన్ నుంచి ఎక్స్టర్నల్ సిస్టమ్కి డేటా పంపించాలన్నప్పుడు ఈ వెబ్ సర్వీసెస్ ద్వారా మనం షేర్ చేస్తాం. సో మనకి ఎక్స్టర్నల్ సిస్టమ్లో అయితే మనకి మిడిల్ మ్యాన్గా పోస్ట్ మ్యాన్ అనేది కాన్సెప్ట్స్ ఉంటాయి. కానీ ఏపీఎన్లో అట్లా ఏముండదు, డైరెక్ట్గా యూఆర్ఎల్ ఉంటుంది మనకి. సో అది వన్స్ మనం క్రియేట్ చేసిన తర్వాత బిల్డ్ చేసిన తర్వాత సో అది అడ్మిన్ టీమ్కి ఇచ్చినప్పుడు వాళ్ళకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేసి యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఓకే, ఎక్స్టర్నల్ సిస్టమ్కి. ఓకే, సో ఈ ఇంటిగ్రేషన్స్ కాన్సెప్ట్ రెండింటి కవర్ చేస్తాము. సో ఓకే, సో లాస్ట్ కాన్సెప్ట్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ద అప్లికేషన్. ఓకే, సో ఏవైనా ఇప్పుడు ఆబ్జెక్ట్స్ ఏవైతే క్రియేట్ చేస్తామో మనకి 3 ఎన్వైర్న్మెంట్స్ ఉంటాయి. సో డెవ్, క్యూఏ, ప్రాడ్ ఎన్వైర్న్మెంట్స్ ఉంటాయి. 3 ఎన్వైర్న్మెంట్స్. ఓకే, సో ఈ ఎన్వైర్న్మెంట్స్లోకి మనం ఇనిషియల్గా యూజ్ చేసేది డెవ్ ఎన్వైర్న్మెంట్. ఈ డెవ్ ఎన్వైర్న్మెంట్లో ఏదైతే బిల్డ్ చేస్తామో సో అవి అన్నిటినీ మనం క్యూఏలకు కానీ సో క్వాలిటీలోకి పంపిస్తాం. ఈ క్వాలిటీలో ఏం చేస్తారంటే సో మనం పంపించిన ఆబ్జెక్ట్స్ అన్నిటిని టెస్టింగ్ చేస్తారు. ఎవరు? సో మోస్ట్ ప్రాబ్లీ మన కంపెనీ వాళ్ళు అయినట్టు లేదంటే క్లయింట్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. సో క్లయింట్ ఇన్వాల్వ్ అయ్యారనుకోండి దాన్ని మనం ఇచ్చిన అప్లికేషన్ని డిఫరెంట్ వేస్లో టెస్టింగ్ అనేది చేస్తారు. ఈ టెస్టింగ్ చేసినప్పుడు ఏమైనా బగ్స్ వచ్చినాయి అనుకోండి సో ఈ బగ్ కింద రైజ్ చేసి ఆ ఇష్యూని మనకి డెవ్లోకి పంపిస్తారు. ఓకే, సో కొన్నిసార్లు ఏమవుతాయంటే డెవ్లో మనకు రాదు ఆ ఇష్యూ, సో క్యూఏలో రావచ్చు. ఓకే, అప్పుడు మనం ఏ సినారియో బేసిస్ మీద అసలు ఆ ఇష్యూ వచ్చింది అనేది అనాలసిస్ చేయాలి. సో ఆ అనాలసిస్ పార్ట్ ఏ విధంగా చేస్తాం అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, సో వన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇష్యూ సాల్వ్ అయిన తర్వాత ప్రొడక్షన్లోకి మూవ్ చేస్తారు. ప్రొడక్షన్ అనేది వెంటనే డిప్లాయ్మెంట్ చేయరు. ఓకే, దీనికి సో మనకి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. ఒకటి సిఆర్ రైజ్ చేస్తారు. ఓకే, ఆ సిఆర్ ఏంటంటే 1 మంత్ డిఫరెంట్ సిఆర్స్ ఉంటాయి మనకి. 15 days సిఆర్స్, 1 week సిఆర్ లేదా 1 month సిఆర్ ఉంటాయి. ఓకే, సో మనకి ఇమీడియట్ బేసిస్ కావాలన్నప్పుడు కొన్ని సో సిఆర్ అనేది ఇమీడియట్గా అప్రూవ్స్ అని తెచ్చుకుంటారు. ఓకే, సో అట్లా మనకి ఉంటుంది డిప్లాయ్మెంట్ టైప్ అనేది. సో వన్స్ అప్రూవల్ అయిపోయిన తర్వాత సో మనకి కొంతమంది ఏంటంటే సిఆర్ యూజ్ చేయరు, కొంతమంది మెయిల్స్ ద్వారా చేస్తారు. ఓకే, 15 days నుంచి మెయిల్స్ పంపిస్తుంటారు. ఓకే, 15 days నుంచి సో ఇట్లా డిప్లాయ్మెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి, 3 hours వరకు డౌన్ టైం ఉంటుందని మనం బ్యానర్ యాడ్ చేసుకోవచ్చు.
లేదా ఈమెయిల్స్ పంపించుకుంటా ఉంటే సో 15 డేస్ 1 వీక్ 2 వీక్స్ ముందు ముందు మనం ఈమెయిల్స్ పంపించుకుంటాం. సో ఆన్ దట్ డే మనం 3 అవర్స్ సైట్ డౌన్ ఉంటుంది. అంటే ఈ సైట్ క్రియేట్ చేసాం కదా, సో ఆ సైట్లో చిన్న వర్డ్ అక్కడ యాడ్ చేసి సేవ్ చేస్తాము. సో దట్ సైట్ అనేది వాళ్ళకి వర్క్ అవ్వదు. ఆ టైంలో మనం ఏం చేస్తాం, డిప్లాయ్మెంట్ చేసేసి ఏమైనా ఇష్యూస్ వచ్చినాయా, ఇష్యూస్ వస్తే సాల్వ్ చేసుకొని, సో సాల్వ్ చేసిన తర్వాత డిప్లాయ్మెంట్ కంప్లీట్ అయిందని చెప్పేసి మెయిల్స్ ట్రిగ్గర్ చేస్తాము, సైట్ కూడా యాక్టివేట్ చేస్తాం. సో ఇది ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ద్వారా జరుగుతుంది. ఓకే, సో ఈ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ అనేది సో మనకి డెవ్ టు క్యూఏ వరకు మనకి కంపేర్ అండ్ డిప్లాయ్ అనేది వచ్చింది. సో కంపేర్ డిప్లాయ్ అనేది యూజ్ చేస్తారు. కానీ క్యూఏ నుంచి ప్రొడక్షన్ మూవ్ చేయడం మాత్రం త్రూ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ద్వారా జరుగుతుంది. ఓకే, సో ఏపీఎల్లో మాత్రం కంపల్సరీగా ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ జరుగుతుంది. కొన్ని కంపెనీ ప్రాజెక్ట్స్లో, కొన్ని డిఫరెంట్ ప్రాజెక్ట్స్లో కూడా చూసాను నేను, డైరెక్ట్ కంపేర్ అండ్ డిప్లాయ్ ఇస్తున్నారు, కానీ చాలా రేర్ కేసెస్. ఓకే, మాన్యువల్ డిప్లాయ్మెంట్ జరుగుతుంది. సో అది ఎలా చేయాలనేది, ఆబ్జెక్ట్స్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, వాటిని ఎట్లా సెండ్ చేసుకోవాలనేది వాటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇది ఏపీఎన్ కోర్స్ కంటెంట్. ఓకే, సో ఇప్పటిదాకా మీకు చెప్పే కదా. సో ఇది ఏపీఎన్. ఓకే, సో ఇలా ఉంటుంది ఏపీఎన్. మనకి యూఆర్ఎల్ ద్వారా లాగిన్ అవుతుంది. ఇది కమ్యూనిటీ ఎడిషన్. ఓకే, కంపెనీ ఎడిషన్, కంపెనీది కాదు. సో ఇది దీంట్లో కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో మిగతా అన్ని మనకు అలా ఉంటుంది. ఓకే, సో రియల్ టైంకి ఇక్కడికి వచ్చి కొంచెం స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది, అది వర్షన్. ఓకే, సో మనం లేటెస్ట్ వర్షన్లో యూజ్ చేస్తాము. సో కావాలంటే చూడండి, ఇక్కడ నావిగేషన్ బటన్ ఉంటుంది, ఇక్కడ అబౌట్ ఏపీఎన్ అని క్లిక్ చేస్తారంటే మీరు లేటెస్ట్ వర్షన్ 26.3 వర్షన్ అయితే యూజ్ చేస్తున్నాము. ఓకే, సో మనకి రియల్ టైంకి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే, సో వర్షన్స్ అనేది 3 వర్షన్స్ డౌన్ ఉంటుంది. అంటే మోస్ట్ ప్రాబ్లీ 25.4 కానీ యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో 4 వర్షన్ 3 వర్షన్స్ డౌన్లో ఉంటారు. కొంతమంది 25 వర్షన్ కూడా యూజ్ చేస్తుంటారు. సో అది మీరు కంపెనీలోకి వెళ్ళిన వెంటనే ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది ఈ వర్షన్ అనేది మనం చెక్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనం యూజ్ చేసే వర్షన్ అయితే లేటెస్ట్ వర్షన్. సో దీంట్లో ఏమున్నాయో ఆ ఫీచర్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇప్పటిదాకా మీకు చెప్పాను కదా, ఇది ఏపీఎన్ డిజైనర్. ఓకే, సో మీరు సార్ రెస్ట్ ఏపీఎస్ కవర్ చేస్తుంది. ఏంటండి, రెస్ట్ ఏపీఎస్ రెస్ట్ ఏపీఎస్ ఉండవు దీంట్లో. ఓకే, రెస్ట్ ఏపీఎస్ అంటే మీరు అడుగుతుంది ఇది మెథడ్స్, ఇంటిగ్రేషన్స్ లో రెస్ట్ ఇంటిగ్రేషన్ మెథడ్స్. అవి కావాలి. రెస్ట్ ఏపీ అంటే అది టోటల్ కాన్సెప్టే వేరు, అవి కష్టం. ఓకే, ఇంటిగ్రేషన్స్ అని అంటారు. ఈ కనెక్టెడ్ సిస్టమ్స్లో ఇక్కడ ఉంటాయి. సో ఇవి అథెంటికేషన్ టైప్స్. సో ఏపీఎన్కి బేసిక్ ఇట్లా ఇవి ఉంటాయి మన దగ్గర. సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఒక్క నిమిషం, అంటే డైరెక్ట్గా రాదు. కనెక్టివిటీ అనేది మనం వన్ టైం కాన్ఫిగరేషన్ చేస్తాం రియల్ టైంలో. సో ఈ కనెక్షన్స్ అంతా దాంట్లో ఇంటిగ్రేషన్స్లో చేస్తాము. కనెక్టెడ్ ఇంటిగ్రేషన్స్లో దాన్ని కాల్ చేసుకుంటాం. ఓకే, సో ఎందుకంటే ప్రతిసారి ఇంటిగ్రేషన్లో కాల్ చేస్తా ఉన్నాం అనుకోండి, అది అథెంటికేషన్స్కి వెళ్తుంది. సో అథెంటికేషన్కి వెళ్ళినప్పుడు దానికి మనం సో క్లయింట్ నుంచి అప్రూవ్స్ తెచ్చుకోవాల్సి వస్తుంది. సో అందుకని వన్ టైం కాన్ఫిగరేషన్ ఇంటిగ్రేషన్లో చేసేస్తాం. సో ఇక్కడ రెస్ట్ మనకు వచ్చేది మెథడ్స్ వచ్చేసి పుట్, గెట్, పోస్ట్ ఉన్నాయి కదా మెథడ్స్, ఇవి యూజ్ చేస్తాం. ఈ మెథడ్స్ తప్ప ఇంకేం ఉండవు మన దగ్గర. ఇది కూడా దానిలో గెట్, పోస్ట్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తాం, మిగతావి చాలా తక్కువ యూజ్ చేస్తాం. కానీ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే వీటి గురించి అడుగుతారు, ఏమేమి మెథడ్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ వచ్చేసి టైప్స్ ఉన్నాయి కదా, వాట్ దిస్ నేమ్స్, హెచ్టిపి ఫెయిల్యూర్స్ ఉంటాయి కదా. సో కోడ్స్, సారీ, సో 202, 201, 404, 505 ఇవి ఉన్నాయి కదా, వాటి కోడ్స్ గురించి అడుగుతారు ఇంటర్వ్యూ పాయింట్. ఓకే ఓకే, సో వాటి గురించి తప్ప ఇంకేం ఉండదు. దీనిలో సెక్యూరిటీ గురించి అడుగుతారు, ఎట్లా సెక్యూరిటీకి బిల్డ్ చేస్తారు. సో పాస్ చేయాలంటే వాల్యూస్ ఏం పాస్ చేయాలి, కస్టమైజేషన్ వాల్యూస్ ఏంటి, సో మనకి ఏ విధంగా వస్తుంది డేటా. సో ఏపీఐ నుంచి మన ఎక్స్టర్నల్ సిస్టమ్ నుంచి డేటా వచ్చింది అనుకోండి,
సో ఆ డేటా ఇక్కడ వచ్చినప్పుడు ఏ విధంగా చేస్తాము. సో అది డైరెక్ట్గా జేసన్ మెథడ్లో వస్తుంది. సో అది దాన్ని మనం ఏం చేయాలి, ఏపీఎన్ వాల్యూస్లోకి కన్వర్షన్ చేసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ అగైన్ మనకి ప్రాసెస్ మోడల్, ఇంటర్ఫేస్ వీటిలో కాల్ చేసుకుంటాం. ఓకే, సో ఇక్కడ ఇంటర్ఫేస్ అనేది పర్టికులర్గా ఉండవంటారు వేరేగా దీనికి ఇంటిగ్రేషన్స్ అట్లా. అంటే మీరు ఏమడుగుతున్నారు ఎగ్జాక్ట్గా మీకు తెలిసింది చెప్పండి. అంటే నేను చూసిన దగ్గర అట్లా ఇచ్చాడు సార్, లైక్ అంటే నాలెడ్జ్ ఇన్ ఇంటిగ్రేషన్స్ రెస్ట్ ఏపీఐస్ అని చెప్పేసి, అండ్ ఆల్సో నాలెడ్జ్ ఆఫ్ జావా. అవి ఇక్కడ నాకు తెలిసి లేవు. సో ఇక్కడ మెథడ్స్ ఒకటే మనకు కాన్ఫిగర్ కోడ్స్ ఉంటాయి. సో ఈ ఫెయిల్యూర్ కోడ్స్ ఏముంటాయి, సో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, XML XSD అది వేరు. అది మీరు చెప్తుంది డేటా టైప్స్. అది సో డేటా టైప్స్ ఉంటే అది చూపించగలుగుతాను ఒక నిమిషం. XSD ఫైల్ అనేది వేరేది, అది డేటా టైప్స్. ఓకే, సో ఇక్కడ ఉంటాయి మనకు డేటా టైప్స్. ఈ జావా నాలెడ్జ్ అవసరం సార్ వీటికి? అవసరం లేదు. ఉంటే మీకు అంటే ఆర్పిఏలో మనకి, సో ఆర్పిఏ బ్లూ ప్రిజం మనం యూజ్ చేస్తాము. ఓకే, దాంట్లో కొద్దిగా కోడింగ్ అవసరం అవుతాయి, అప్పుడు మనం యూజ్ చేస్తాం. అంతే తప్ప మిగతా సినారియోస్ అవసరం లేదు. ఉంటే యాడ్ అన్ అడ్వాంటేజ్. ఇదిగోండి డౌన్లోడ్ XSD ఫైల్. ఇట్లా XSD ఫైల్స్ డౌన్లోడ్ అవుతాయి, మనం బిల్డ్ చేసి ఓపెన్ చెక్ చేసుకోవచ్చు. సో ఇవి మనం మాన్యువల్గా క్రియేట్ చేసుకోవచ్చు. కాకపోతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వాటిని మనం కన్వర్షన్ చేసుకుంటాం. దీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ XSD ఫైల్ అయితే దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇది డేటా టైప్ కాన్సెప్ట్స్లో వస్తుంది. ఓకే, సో దీనిలో ఇప్పటిదాకా మీకు కోర్స్ కంటెంట్ అని చెప్పిన, సో అవే వీటి గురించి ఇక్కడ రికార్డ్ టైప్స్, ప్రాసెస్ మోడల్, ప్రాసెస్ రిపోర్ట్స్. ఓకే, సో ప్రాసెస్ రిపోర్ట్స్ అంటే దీని నుంచి రన్ చేసిన ప్రాసెస్ అని మనం డిస్ప్లే చేయాలి ఫ్రంట్ ఎండ్లో. సో ఆ ఫ్రంట్ ఎండ్లో డిస్ప్లే చేయాలంటే ప్రాసెస్ రిపోర్ట్స్ అవసరం. ప్రాసెస్ రిపోర్ట్స్ ద్వారా మనం బ్యాక్ ఎండ్లో ఉన్నవన్నీ ఫ్రంట్ ఎండ్లో తీసుకొస్తాం. ఇది చెప్పా కదా మీకు ఆర్పిఐ అని చెప్పి. సో ఈ రోబోటిక్ పూల్ అనేది కవర్ కాదు. ఓకే, సో ఇది ప్రీవియస్గా ఆర్పిఐ అనేది ఉండేది. సో ఇప్పుడు దాన్ని స్ప్లిట్ చేశారు. సో టాస్క్ క్రియేషన్ చేసిన తర్వాత దానికి ఏ బాట్ని అసైన్ చేయాలనే కాన్ఫిగరేషన్స్ వీటి గురించి అది. కానీ దీని గురించి అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే దీనికి యాక్సెస్ లేవు మనకి. ఇప్పుడు ఈ టూల్ అంటే ఇది ఆల్రెడీ 2015 నుండి ఉంది కదా, అంటే వెర్షన్స్ అన్ని మారుతూ ఉన్నాయి. ఐ జస్ట్ వాంట్ టు నో ఈ లో కోడ్ నో కోడ్ టూల్స్ అనేవి ఎన్నాళ్ళు ఉంటాయి లైక్ గోయింగ్ ఫార్వర్డ్. ఇది ఇన్ పర్టికులర్ యాపియన్ అయితే ఎన్నాళ్ళు ఉంటుంది అనేది. అంటే మళ్ళీ ఇప్పుడు సేల్స్ ఫోర్స్ అయితే అది అంటే చాలా సంవత్సరాలు బట్టి ఉంది. దాంట్లో కూడా ఏజెంట్ ఫోర్స్ ఇవన్నీ చేస్తున్నాడు. సర్వీస్ నౌ కూడా అట్లనే ఉంది. అలా తీసుకుంటే ఏపీఎన్ ఎంతవరకు కెరీర్ పరంగా యూజ్ ఉంటుంది మనకి? ఇంకొక 5-6 years 10 years దాకా ఉంటుంది. 5 to 10 years. ఎందుకంటే మేము వచ్చినప్పటికే ఇప్పటికి 4 or 5 years అయిపోయింది. అంటే మే చెప్పినప్పుడు 15 years అన్నారు. సో నాది ఇప్పుడు 6 years అయిపోయింది. అందుకని 5 to 10 years. ఓకే, దీన్ని నేను ఉండడానికి కారణం ఏంటంటే మేజర్గా మనకి ఆటోమేషన్ కూడా ఉంది దీంట్లో. సో మామూలుగా ఆటోమేషన్ చేయాలి అంటే ఎక్స్టర్నల్ సిస్టమ్స్ నుంచి మనం సపరేట్గా చేయాలి. కానీ ఈ ఏపీఎన్లో మనకి దీంట్లో ఆటోమేటిక్ ఇంటిగ్రేట్ చేశారు బ్లూ ప్రిజం అనేది. ఇప్పుడు చూడండి ఇక్కడ కనెక్టివిటీ సిస్టమ్ చూసారంటే ఇదిగోండి బ్లూ ప్రిజం. ఓకే, సో ఒక ఎక్స్టర్నల్ టూల్ ద్వారా మనకి కనెక్ట్ అయిపోతుంది. సో లైసెన్స్ అనేది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూజర్ క్రెడెన్షియల్స్ ద్వారా లాగిన్ అయిపోవచ్చు. ఓకే, సో మిగతా బ్యాంకింగ్లో ప్రెసెంట్ అయితే అంటే నేను చూసిన వరకు ఈవైలో ఉంది, ఈవై వాడుతున్నారు. ఇంకా బ్యాంకింగ్లో కూడా వాడుతున్నారు ప్రెసెంట్ ఐపిఎన్. అండ్ ఈవెన్ యుఎస్ డిఫెన్స్ ప్రాజెక్ట్స్ లో కూడా వాడుతున్నారు మోస్ట్. ఎందుకంటే డాక్యుమెంట్ సైనింగ్, ఈ ఎక్స్టర్నల్ ఇవన్నీ, సో ఇవన్నీ ప్లగ్ఇన్స్ ద్వారా మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, సో వీటిని కాన్ఫిగరేషన్స్ అనేది మనకి ఎక్కువగా ఉంది కాబట్టి మనకి ఎక్స్టర్నల్ డీబీస్ కూడా మనకి కొన్ని అప్లికేషన్స్కి లిమిటేషన్స్ ఉంటాయి. కానీ ఇక్కడ ఎక్స్టర్నల్ ఏదైనా కనెక్ట్ చేసుకోండి మీరు అని చెప్పేసి అని ఇచ్చేసారు.
ఓకే. సో కానీ రెస్ట్రిక్షన్స్ ఎక్కడ విత్ ఇన్ పడతాయంటే ఇండియానే ఆపర్చునిటీస్ చూసుకోవాలి కదా సార్ దీని ద్వారా? విత్ ఇన్ ఇండియా దీనికి అయితేనే విత్ ఇన్ ఇండియానే దీనికి ఆపర్చునిటీస్ ఉన్నాయి కదా సార్? అంటే విత్ ఇన్ ఇండియా మాక్సిమం కాదు, అవుట్ ఆఫ్ కూడా ఉన్నాయి మనకి. అంటే నేను అంటే చాలా అంటే అలాంటి పోస్టింగ్స్ అయితే చూడలేదు, అంటే వెళ్ళిన వాళ్ళు అట్లా అని చెప్పి లైక్ ఇది జనరల్‌గా ఇప్పుడు అంటే ప్రెసెంట్ అయితే నాకు మనకి తెలిసిన ఇది సర్కిల్‌లో. ప్రెసెంట్ అయితే అవుట్ ఆఫ్ లేవు, కానీ మీరు ఆ! ఓన్గా చూసుకోవాలనుకుంటే సో మనకి ఆస్ట్రేలియా ఉంటుంది. ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్లో మనకి ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇక్కడ దీని మీద. ఓకే. ఓకే. సో మీరు చూడాలనుకున్నప్పుడు లింక్డ్ఇన్లో చెక్ చేయండి, మీకు వస్తే ఆపర్చునిటీస్ ఇక్కడ. ఇంకొక కంపెనీ ఏదో ఉంది, కోఎక్సిల్లా ఏదో కంపెనీ ఉంది. సో ఈ కంపెనీ వాళ్ళు ఏంటంటే అవుట్ ఆఫ్ లొకేషన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే. ఓకే. కోఎక్సిల్ కోఎక్సిల్. నేమ్ అదే ఇంకో నేమ్ ఏదో ఉంది. సో ఈ కంపెనీ అయితే మనకి ఆపర్చునిటీస్ డైరెక్ట్‌గా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంటర్వ్యూ తీసుకొని వాళ్ళ డైరెక్ట్‌గా అసైన్ చేస్తున్నారు. ఓకే. హ్మ్. సో సో అలా ఈ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం చూసేది ఇంటర్ఫేస్, ప్రాసెస్ మోడల్. ఓకే. సో ఇంటర్ఫేసెస్, టెంపో రిపోర్ట్స్ రికార్డ్స్‌లో వస్తాయని చెప్పాను కదా! సో ఇది టెంపో రిపోర్ట్స్ అవి. ఓకే. సో దీన్నే స్ప్లిట్ చేశాడు ఇప్పుడు. ఒకప్పుడు ఒకటే ఉండేది రిపోర్ట్స్ అని, టెంపో రిపోర్ట్స్ అని. రిపోర్ట్స్‌కి 2 డాష్ బోర్డ్ అని చెప్పేసి మూడిటిగా స్ప్లిట్ చేశారు. ఓకే. వీటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సైట్స్ చెప్పాగా ఎట్లా యూజ్ చేస్తాం. అలా కాకుండా ఇక్కడ మనకి ఏపీలో ఇంకో కొత్త ఫ్యూచర్ ఏంటంటే పోర్టల్ అని యూజ్ చేస్తున్నాము. సో ఈ పోర్టల్ ఏంటంటే లైక్ మనకి అప్లికేషన్ నార్మల్‌గా అయితే మన ఇంటర్నల్ అప్లికేషన్. ఇది ఏం బిల్డ్ చేసినా గానీ మీరు ఒక బ్యాంకింగ్ అప్లికేషన్ బిల్డ్ చేశారనుకోండి. సో ఓన్లీ బ్యాంకింగ్‌లోనే యూజ్ చేసుకోవాలి. కానీ సర్వీస్ కైండ్ ఆఫ్ కండక్ట్ చేయాలన్నప్పుడు మనం క్రియేట్ చేయడం కుదరదు మిగతా అప్లికేషన్‌లో. కానీ ఈ పోర్టల్ అనే ఆప్షన్ ద్వారా మనకి ఎక్స్టర్నల్ నుంచి కూడా మన రివ్యూస్ ఇట్లాంటివి ఇవన్నీ పంపించడానికి, అడగడానికి ఆప్షన్స్ ఉన్నాయి ఈ పోర్టల్ ఆప్షన్ ద్వారా. ఓకే. సో దీని గురించి కూడా ఓకే. ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎక్స్‌ప్రెషన్ రూల్స్ ఇది ఇంపార్టెంట్. ఏఐ స్కిల్స్ అనేది ఇంకా మనకు యూజ్ చేయట్లేదు. సో ఏఐ హుహు. స్కిల్స్ ఏందంటే మనకు సింపుల్‌గా చెప్పేస్తాను. దీనిలో ట్రైన్డ్ డాక్యుమెంట్స్ కావాలి. ఆల్మోస్ట్ ఒక 20 ట్రైన్డ్ అంటే మన పీడీఎఫ్ ఫైల్స్ రిలేటెడ్ సేమ్ ఉన్న వాటిని మనం దానికి ప్రొవైడ్ చేస్తే సో దాని నుంచి మనం పంపించిన పీడీఎఫ్ ఫైల్‌ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఇన్ఫర్మేషన్‌ని ప్రాపర్‌గా ప్రొవైడ్ చేస్తుంది. ఇది చాలా సినారియోస్ చాలా కష్టంగా ఉన్నాయి. ఓకే. ఇంకా హుహు. యూజ్‌లో రాలేదు ఇంకా. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి డెసిషన్స్ కూడా యూజ్ చేస్తాం. కంటెంట్ కాన్స్టెంట్స్ ఎట్లా క్రియేట్ చేయాలి. ఓకే. దీని గురించి చెప్తాను. ట్రాన్స్‌లేషన్ సెట్ అనేది ఇప్పుడు యూజ్ చేస్తున్నారు. సో దేని పర్పస్ అంటే లాంగ్వేజ్ ట్రాన్స్‌లేషన్. ఓకే. సో ఇది కూడా చాలా రేర్ కేసెస్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ ఆల్రెడీ డీబీలో మేము హ్యాండిలింగ్ చేస్తాం. డీబీలో ఏం చేస్తామంటే ట్రాన్స్‌లేటర్ అంటే ఇప్పుడు జపనీస్ లాంగ్వేజ్ ఉందనుకోండి. సో ఆ జపనీస్ లాంగ్వేజ్ ఏదైతే మనం స్క్రీన్‌లో ప్రొవైడ్ చేస్తామో ఆ ఇన్ఫర్మేషన్ అంతా లిస్ట్ ఔట్ చేసేసి డీబీలో క్రియేట్ చేస్తాం. దానికి యాస్ ఇట్ ఈస్ నేమ్ ఆ ట్రాన్స్‌లేషన్ వాళ్ళతో ప్రొవైడ్ చేస్తాము. సో దట్ మనకు అది చూపించేవాళ్ళము ఫ్రంట్ ఎండ్. కానీ ఇప్పుడు ట్రాన్స్‌లేషన్ సెట్ అని కొత్తగా వచ్చిందిది. కానీ యూజ్‌లో అయితే లేదు ఇంకా. ఓకే. చాలా రేర్ కేసెస్. అది జస్ట్ యూఐ ఏది కూడా జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఓకే. నెక్స్ట్ వచ్చేసి కనెక్టెడ్ ఇంటిగ్రేషన్స్. ఈ 2 ఇంటిగ్రేషన్స్ సంబంధించింది. అంటే ఎక్స్టర్నల్ సిస్టమ్ నుంచి డేటా తెచ్చుకోవాలన్నప్పుడు ఈ కనెక్టెడ్ సిస్టమ్ అంటే ఈ కనెక్టెడ్ సిస్టమ్ ఏం చేస్తదంటే సో లైక్ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఉందనుకోండి. సో అది ప్రతిసారి ఆ ఎక్స్టర్నల్ సిస్టమ్ కనెక్ట్ చేసిన వెంటనే అదేం చేస్తుంది, యూజర్ నేమ్, పాస్వర్డ్ చెక్ చేసుకుంటుంది. దానికి మళ్ళీ ఒక అథెంటికేషన్ ఓటీపీ లాంటిది పంపిస్తుంది. అప్పుడు యూజర్ మళ్ళీ అథెంటికేషన్ చేయాల్సొస్తుంది. దానికి బదులు ఈ కనెక్టెడ్ సిస్టమ్స్ ద్వారా వన్ టైమ్ కాన్ఫిగరేషన్ చేస్తాము. సో ఈ కనెక్టెడ్ సిస్టమ్‌ని ప్రతిసారి ఇంటిగ్రేషన్‌లో కాల్ చేసినప్పుడు సో అది డైరెక్ట్‌గా అథెంటికేట్ అయిపోతుంది. ఓకే. సో అది ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఏ మెథడ్స్‌ని కనెక్ట్ చేసుకోవాలి, అథెంటికేషన్ టైప్స్ ఏంటి, వాటి గురించి అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి వెబ్ ఏపీఐ. అంటే ఏపీఐ నుంచి ఎక్స్టర్నల్ సిస్టమ్‌కి డేటా పంపించాలన్నప్పుడు ఏ విధంగా. సో బై యూజింగ్ వెబ్ ఏపీఐ దీని ద్వారా పంపిస్తాం. సో డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తాం మనం. ఏపీఐలో అప్లోడ్ చేసినప్పుడు ఏ విధంగా యూజ్ చేసుకోవాలంటే బై యూజింగ్ డాక్యుమెంట్స్. ఓకే. అలాగే సెక్యూరిటీ కావాలన్నప్పుడు ఈ గ్రూప్ టైప్స్ ద్వారా మనం సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఓకే. ఫోల్డర్ క్రియేషన్ అనేది సో ఇక్కడ ఉంటుంది.
ఓకే. సో దీని గురించి ఫీడ్స్ కూడా కవర్ కాదు. ఓకే. సో ఏవైతే మనకి ఈ ఆబ్జెక్ట్స్ కనిపిస్తున్నాయో ఈ రియల్ టైమ్‌లో కూడా సేమే ఉంటాయి. ఎక్సెప్ట్ మనకి వర్షన్ చేంజ్ కాకపోతే. సో 26.3 వర్షన్‌లో అయితే మనకి ఎక్స్ట్రాగా ఇట్లా ఒక స్ప్లిట్ అయిపోయినాయి. ఓకే. 3గా డిస్‌ప్లే అవుతున్నాయి. లేదంటే ఓన్లీ రిపోర్ట్స్ అని కనిపిస్తది. ఓకే. సో ఫ్రంట్ ఎండ్ థింగ్స్ అయితే ఏమేమి చేంజ్ కావు. ఓకే. సో మీకు ప్రాసెస్ మోడల్స్ ఎట్లా ఉంటాయో చూపిస్తాను. యూఐస్ సో ఇది ఎక్స్‌ప్రెషన్ మోడ్, డిజైన్ మోడ్ 2 ఉంటాయి మనకి. సో మనం రెండిటిని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాననుకోండి. ఓకే. సో ఇది డిజైనర్ మోడ్. సో డిజైనర్ 1 సెకండ్. ఓకే. సో డిజైనర్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినప్పుడు ఆబ్జెక్ట్స్ అన్ని ఇక్కడికి వచ్చేస్తాయి. ఓకే. సో మనకు డిఫరెంట్ టెంప్లెట్స్ కూడా ఉంటాయి. చూపిస్తాను ఒకసారి చూడండి. సో 1 క్లిక్ తోటి మనం ఇది తీసుకోవచ్చు. ఇదిగోండి టెంప్లెట్స్ ఉంటారు వీటిని. ఓకే. సో ఫ్యాకల్టీ రికార్డ్ అనే ఆప్షన్ ఉంటుంది. క్లిక్ చేసామనుకోండి. సో చూడండి. ఒక్క నిమిషంలో మనకి ఇదంతా బిల్డ్ అయిపోయింది. ఓకే. దీన్ని యూజ్ చేసుకోవచ్చు మనం. ఇట్లా కావాలి అనుకుంటే దీనిలో చేంజ్ చేయాల్సింది ఏంది? కంటెంట్. ఓకే. నేను సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ రాయలేదు. చూడండి. మొత్తం అంతా క్రియేట్ అయింది. మొత్తం 534 లైన్స్. ఓకే. సో నేను ఓన్‌గా క్రియేట్ చేసుకుంటానంటే క్రియేట్ చేసుకోండి. సో దానికి సంబంధించిన ఆప్షన్స్ అన్ని తీసుకోవడమే. ఓకే. సో ఏమేమి కావాలో అవన్నీ తీసుకొని మనం యాడ్ చేసుకోవాలి. డ్రాగ్ అండ్ డ్రాప్. సో ఇప్పుడు నేను ఏం చేయాలి చూడండి. ఎక్స్‌ప్రెషన్ మోడ్‌కి వెళ్తే దీనికి సంబంధించిన బేసిక్ కోడ్ అంతా అదే రిటర్న్ చేసేసి. ఓకే. సో ఇది సేల్ లేయర్. సేల్ లేయర్ ఏం చేస్తుందంటే సో మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినప్పుడు దానికి రిక్వైర్మెంట్ కోడ్ అంతా రాసేస్తుంది. ఓకే. సో ఈ కోడ్‌ని ఎలా రాయాలో కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను తర్వాత నేను. ఓకే. కమింగ్ క్లాసెస్‌లో సో కోడ్‌ని ఎట్లా రాయాలో కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో మనకి రియల్ టైమ్‌లో డిజైనర్ మోడ్ యూజ్ చేసుకోవచ్చు. కానీ రివ్యూ టైమ్ ఉంటుంది మనకి. ఓకే. మన టీమ్ లీడ్స్ కానీ సో రివ్యూ చేసేటప్పుడు వీళ్ళు డిజైనర్ మోడ్‌లో చూడరు. ఓన్లీ ఇన్ ద ఎక్స్‌ప్రెషన్ మోడ్. ఓకే. సో ఈ ఎక్స్‌ప్రెషన్ మోడ్‌లో మీరు ఏమేమి యాడ్ చేశారో అయన్నీ చెప్పాలి. ఓకే. ఏమేమి చేంజెస్ చేశారు? ఎక్కడెక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చారు? అనే వాటి గురించి అడుగుతారు. వాటిని మనం ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. సో దానికోసంగా సో మీకు డిజైనర్ మోడ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే ఎక్స్‌ప్రెషన్ మోడ్‌లో కూడా కోడ్ ఎలా రాసుకోవాలనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో ఇది ఇంటర్ఫేస్. ఇక్కడ ఉన్న కాంపోనెంట్స్ గురించే మనం తెలుసుకునేది. ఓకే. యూఐ బిల్డ్ చేసుకోవాలంటే ఈ కాంపోనెంట్స్ గురించి తెలుసుకోవాలి. అలాగే దీని యొక్క కాన్ఫిగరేషన్స్ అనేది ఇక్కడ ఉంటుంది. యూఐ కాన్ఫిగరేషన్స్ మొత్తం అన్ని ఇక్కడ ఉంటాయి. సో వీటి గురించి తెలుసుకోవాలి. ఓకే. సో ఈ 2 కంపల్సరీగా ఉంటుంది. సో డిజైనింగ్ అంటే ఆప్షన్స్ అని ఇక్కడ ఉంటాయి. సో దాని యొక్క కాన్ఫిగరేషన్స్ అని ఇక్కడ ఉంటాయి. ఏది సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అన్ని ఇక్కడ వస్తాయి. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రాసెస్ మోడల్స్. ఫ్లో ఏం లేదా? ఓకే. హాయ్ అండి. రేపు కూడా సేమ్ టైంలో ఉంటుందండి క్లాస్ 1. సేమ్ లింకే. జాయిన్ లింక్ సేమే ఉంటుంది.
మన కమ్యూనిటీలో జాయిన్ అయ్యారు కదా, ఆ కమ్యూనిటీలో ఈ రోజు క్లాస్ రికార్డింగ్ కూడా పెడతాను. అలాగే ఈ వీడియోని యూట్యూబ్ నుంచి షేర్ చేస్తాను. వీడియో డిస్క్రిప్షన్ లో మన కమ్యూనిటీ లింక్, రిజిస్ట్రేషన్ లింక్ కూడా ఉంటాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి, 9059868766. ఓకే. ఓకే ఓకే. సో ఇది ప్రాసెస్ మోడల్. ఓకే, మీకు చెప్పే కదా డెసిషన్స్ ఉంటాయి. ఓకే, సో గేట్వేస్ ఉంటాయి. సో ఫ్లో ఉంటుంది, స్టార్టింగ్ ఎండింగ్ ఉంటుంది. సో అన్ని కాన్ఫిగరేషన్స్. సో ఏది ఓపెన్ చేసినా మీకు కాన్ఫిగరేషన్స్. ఓకే, ఎలా యూస్ చేసుకోవాలి, ఎలా వాడుకోవాలి, అంతే. ఓకే, సో అన్ని డ్రాప్ డౌన్స్ ఇట్లాగే ఉంటాయి. సో ప్రాసెస్ మోడల్ అంతా ఫ్లోని మనం డిజైన్ చేయడం. ఓకే, సో ఎక్స్ప్రెషన్ రూల్స్లో మనం డేటా తెచ్చుకోవాలి ఇలా. సో ఫ్రంట్ అండ్ యూఐస్ అంటే ఇప్పుడు మనకి కొన్ని ఉన్నాయి, చూపిస్తాను. ఇక్కడ చేంజెస్ చేస్తుంది. ఓకే, సో వెహికల్ అంటే ఇప్పుడు ఇది ఏఎంసీ సొల్యూషన్ వెహికల్. ఓకే, సో ఒక సర్వీసింగ్ రిపేర్కి వచ్చినప్పుడు మనం ఏం ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి, యూజర్ సబ్మిట్ చేసిన వెంటనే మనకి ఇక్కడ వెహికల్లో ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే, సమ్ చేంజెస్ ఎవరో చేశారు, అందువల్ల ఇది ఫెయిల్ అయింది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి రిపోర్ట్స్ ఉంటాయి. ఓకే, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ నేను చెప్పాను కదా, సో ఇవి రిపోర్ట్స్. సో మనం దీనికి ఇన్ఫర్మేషన్ ఇట్లా డిస్ప్లే చేసుకోవాలి. ఓకే, లింకింగ్ అని ఉంటే ఇదిగోండి, దీనికి లింక్ ఉంటుంది. డేటా లింకింగ్ పోయింది, సర్వర్ ప్రాబ్లం. ఓకే, సో ఇలా మనకి టాస్క్లు ఉంటాయి, రిపోర్ట్స్ ఉంటాయి, టాస్క్స్ ఉంటాయి. సో ఇవి ప్రాసెస్ రిపోర్ట్స్ అని చెప్పారు కదా, సో ఇవి బ్యాక్ ఎండ్లో రన్ అయిన టాస్క్లు. సో మీరు ఏం చేస్తారు, క్లిక్ చేసినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ని మనం డిస్ప్లే చేసి చూపిస్తుంది. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి సబ్మిట్ అని కొట్టగానే ఈ ఫామ్ ఫిల్ అయిపోతుంది. ఓకే, సో ఇలా మనం ఎన్ని ఉంటాయి. సో ఇంకా యూఐ అంటే ఇంకొక యూఐ ఇలా ఉంటుంది. సో సమ్ చేంజెస్ ఎవరు కలిగించారు, కెనాట్ ఏబుల్ టు డిస్ప్లే. ఓకే, సో అవి సో రేపు చెక్ చేసి నేను ఆ ఇష్యూస్ సాల్వ్ చేసుకుంటాను. ఓకే, సో ఈ విధంగా మనకి ఏపీఎన్లో అయితే మనం బిల్డ్ చేసుకోవచ్చు. ఓకే, ఆప్షన్స్ అయితే ఇవి. సో మన రియల్ టైంకి దీనికి ఏ చేంజెస్ ఉండదు. ఓన్లీ చేంజ్ అలా సింపుల్ థింగ్ ఏంటంటే సో వర్షన్. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి? ఇది ఈ ఫ్యూచర్ లాగా అంటే ఎలా ఉంటుందండి దీని మీద? అంటే ఇప్పుడు నేను యాక్చువల్గా నాకు 4 years ఎక్స్పీరియన్స్ సపోర్ట్. ఓకే, మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. సో దీని మీదకి హలో, హలో మీ ఇప్పుడు వాయిస్ బ్రేక్ అవుతుంది. ఇప్పుడు ఓకే. హలో యా, ఇప్పుడు ఓకే, ఓకేనా? ఇప్పుడు ఓకే. ఇప్పుడు ఓకే. అది నేను సపోర్ట్ ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తున్నా. నాకు 4 years ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ఈ టెక్నికల్ సైడ్, డెవలప్మెంట్ సైడ్ మూవ్ అవుదాం అనుకుంటున్నా. ఇది అసలు అంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు నాకు ఒక 7-8 years ఎక్స్పీరియన్స్ దీని మీద ఉన్నదంటే దీని మీద అసలు వర్క్ ఉంటుందండి? అంటే ప్రాజెక్ట్స్ చాలా తొందరగా కంప్లీట్ అయిపోతాయంట కదండి ఇది దీనికి ఏపీఎన్ ప్రాజెక్ట్స్ అప్లికేషన్ తొందరగా బిల్డ్ చేయడం. ఎన్హాన్స్మెంట్స్ ఎక్కువగా ఏపీఎన్లో ఎక్కువగా ఉండేది ఎన్హాన్స్మెంట్స్. ఓకే, సో ఎన్హాన్స్మెంట్స్ వస్తూనే ఉంటాయి, కొత్త ఫీచర్స్ని యాడ్ చేస్తూనే ఉంటాం మనం. సో నేను ఆల్మోస్ట్ ఇప్పుడు 6 years నుంచి నేను ఎన్హాన్స్మెంట్ చేస్తున్నాను. కొత్త ఫీచర్స్ యాడ్ చేయడం, కొత్త ఆప్షన్స్ వస్తూనే ఉంటాయి. సో ఫ్రమ్ స్క్రాచ్ ప్రాజెక్ట్స్ అనేది చాలా రేర్ కేసెస్. సో ఇప్పుడు కొత్తగా ఏంటంటే కొన్ని కంపెనీస్లో లైక్ ఇన్ఫోసిస్ కానీ, సో టీసీఎస్లో ఫ్రమ్ స్క్రాచ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయని చెప్పి అన్నారు, కొత్త ప్రాజెక్ట్స్ వస్తున్నాయని.
ఓకే. సో అయి ఎంత మాత్రం నిజమో మాకు తెలీదు. కానీ మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్‌లో ఎన్హాన్స్‌మెంట్స్ ప్రాజెక్ట్సే ఉంటాయి. ఎందుకంటే ఏపీఎన్ వాళ్ళే ఇనిషియల్‌గా కొంత బిల్డ్ అనేది చేసిస్తారు మనకి. సో అప్లికేషన్ బిల్డ్ ఏదైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో, సో అయి వాళ్ళు బిల్డ్ చేస్తారు ఏపీఎన్ వాళ్ళు ఇనిషియల్‌గా. సపోర్టింగ్ అంతా వాళ్ళు చేస్తారు. తర్వాత మనకి ఇస్తారు. ఓకే. ఓకే. ఓకే ఇంకేమైనా అండి. డౌట్స్ ఉన్నాయా? థాంక్స్. లేదా ఓకే. థాంక్ యూ. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ.